ఫస్ట్ క్వెషన్. నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. నెట్ బ్యాంకింగ్‌ని మనం ఈ బ్యాంకింగ్ అంటాము, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటాము, అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అంటారన్నమాట. సో, నెట్ బ్యాంకింగ్ అనేది అంటున్నారు. ఈ రోజుల్లో మన నెట్ బ్యాంకింగ్ వాడని వారు ఎవరు లేరు. ఆఖరికి గూగుల్ పే అయినా, ఫోన్‌పే అయినా, వాట్సాప్ పే ఆర్ వాటెవర్ ఇలాంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో రేజర్ పే, మోబిక్విక్ అని ఎన్నో వచ్చాయి. పేటీఎం ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా నెట్ బ్యాంకింగ్‌తో అనుసంధానమైనవి. నెట్ బ్యాంకింగ్‌తో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అయినవన్నమాట ఇవన్నీ కూడా. సో, నెట్ బ్యాంకింగ్ వచ్చేసి దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇదంతా ఎందుకు సార్ అంటే రైట్ ఆన్సర్ వుడ్ బి ఆప్షన్ సి. సో నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షన్ సి. వెరీ సింపుల్ క్వెషన్, వెరీ జుజుబీ సింపుల్ అంటే కొద్దిగా కాస్త అవేకెండ్ ఉండి కాస్త కొద్దిగా కాన్షియస్ కామన్ సెన్స్ పెడితే మాత్రం ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది ముందుకు చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి సార్? ఆన్లైన్‌లో మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేయగలిగితే అంటే ఎలక్ట్రానిక్ పరంగా ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఆ టెర్మినాలజీ వాడతాం. కానీ వెరీ రేర్‌లీ దిస్ టెర్మినాలజీ యూజ్డ్. దిస్ ఈస్ నాట్ అండ్ రెగ్యులర్‌లీ యూజ్డ్ టెర్మినాలజీ. సో ఆప్షన్ ఈస్ రూల్డ్ ఔట్ అనమాట. ఇది బ్యాంకింగ్ సంబంధించింది కాదు. డైరెక్ట్‌గా క్లియర్‌గా అండ్ ఈ ప్రాసెస్ అనగానే ఎలక్ట్రానికల్ పరంగా ప్రాసెస్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంటే ఇంటర్నెట్ పరంగా ప్రాసెస్ చేసిన అది ఒక అప్లికేషన్ ప్రాసెసా? లేకపోతే అది ఇక్కడ మనకి ఏ ప్రాసెస్ అని స్పెసిఫిక్‌గా ఉండదు కాబట్టి ఇది కూడా రూల్డ్ ఔట్ అండి ఆప్షన్ అండి. నెక్స్ట్ ఈ కామర్స్, ఈ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అనేది మనకు క్లియర్‌గా ఈ బ్యాంకింగ్ అనుకు వెళ్ళొచ్చు అనమాట. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఉంది. అదేవిధంగా అలా కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కామర్స్ అనేది ఇట్స్ ఎ లిటిల్ బిట్ రిలేటివ్ టు బ్యాంకింగ్ బట్ ఇట్స్ నాట్ ప్యూర్‌లీ బ్యాంకింగ్. సో దిస్ ఆప్షన్ ఈస్ రూల్డ్ ఔట్ అనమాట. అండ్ ఒకసారి మనం ఈ బ్యాంకింగ్ గురించి మనం క్లియర్ వాల్యూ అడిషన్ కనుక చేయగలిగితే ప్రతి క్వెషన్ వాల్యూ అడిషన్ ఆప్షన్స్ కనుక చేయగలిగితే మనం తప్పకుండా ఆ క్వెషన్‌కి వాల్యూని మనం పెంచుతున్నట్టు, కాన్సెప్ట్స్ ఒకసారి బ్రష్ అప్ రివైజ్ చేసుకున్నట్టు బాగుంటుందన్నమాట. ఈ బ్యాంకింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మనకి జియోగ్రఫికల్ పరంగా మనకిది అంటే లైక్ చాలా బ్యారియర్స్‌ని తొలగించి, మీరు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నా, ఆర్ ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నా, లోన్స్ తీసుకోవాలనుకున్నా, ఏం తీసుకున్నా కూడా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఆర్ ఈ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. ఒకప్పుడు ఏముండేదంటే మనకు స్క్రీన్‌కి బ్లాక్ చేసినట్టుంది. సో సైడ్‌కొస్తాను. సో, ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనకు లోన్ తీసుకోవాలంటే బ్యాంక్‌కి వెళ్ళాల్సింది. బ్యాలెన్స్ చెక్ చేసుకొని బ్యాంక్‌కెళ్ళాల్సింది. లేకపోతే మనీ విత్‌డ్రా చేసుకోవాలన్నా బ్యాంక్‌కెళ్ళాల్సింది. మనీ డిపాజిట్ చేయాలన్నా బ్యాంక్‌కెళ్ళాల్సొచ్చేదనమాట. ఇవన్నీ లేకుండా గూడా ఇప్పుడు మనకి ఈ కామన్ ఈ బ్యాంకింగ్ సర్వీస్‌లో అయితే మనం ఆన్‌లైన్ అకౌంట్ యాక్సెస్ అయితే ఉండదో మనకు వెబ్‌సైట్‌లో, యాప్‌లో లాగిన్ అయ్యి అకౌంట్ బ్యాలెన్సెస్ అయినా, ట్రాన్సాక్షన్ హిస్టరీ అయినా, ఎవ్రి డీటెయిల్స్ అయినా తెలుసుకోవడమైనా, లేకపోతే ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవైనా, బిల్ పేమెంట్స్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ అయినా, అంటే మొబైల్ త్రూ బ్యాంకింగ్ చేయడం, బిల్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకున్నా, మన క్రెడిట్ కార్డ్ బిల్స్ అయినా, లేకపోతే మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ అయినా, ఆర్ ఏ బిల్స్ అయినా, ఈ స్టేట్మెంట్స్ అయినా ఇలాంటివి అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ కూడా మనకు తరచుగా రావడం ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాంకింగ్ ద్వారా, ఏటీఎం బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ బ్యాంకింగ్ అనమాట. సో ఈ బ్యాంకింగ్ షార్ట్ ఫామ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ షార్ట్ కట్ ఫామ్ అనమాట. ఒక కస్టమర్కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని, వాళ్ళ పేమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం ఇవన్నీ కూడా మనకు అది దాని ద్వారా మనకు కల్పిస్తుంది. సో ఇదంతా కూడా వాల్యుయేషన్ పరంగా మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది డీటెయిల్డ్గా. సో దట్ యూ గెట్ టు నో ది వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అనమాట. సో ఈ బ్యాంకింగ్ ద్వారా మన జాగ్రఫికల్ బ్యాలెన్స్ తొలగించి ఇది అదేవిధంగా మొబైల్లో అయినా ఎక్కడైనా మన టిపికల్గా మన ట్రెడిషనల్ బ్యాంకింగ్ నుంచి పోయి మోర్ ఓవర్ ఎంతవరకు ఇంకా ఈ బ్యాంకింగ్ సర్వీస్ ఇంకా మరింత చేరువయ్యేలా, మరింతగా అది మన వారి డోర్ స్టెప్‌కి వచ్చేలా వారికి అందుబాటులో ఉండేలా మనకు రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే ఆన్‌లైన్‌లో కామర్స్ పరంగా అంటే కామర్స్ అంటే ఎందుకంటే బిజినెస్ అండ్ ట్రేడ్ అనమాట. సో ఆర్ సర్వీసెస్ అన్నట్టు. సో ట్రేడ్ పరంగా, బిజినెస్ పరంగా ఆన్‌లైన్‌లో మనకి సర్వీసెస్ అంటే ప్రొవైడ్ చేయడం ఒక కస్టమర్‌కి, ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్‌స్టిట్యూషన్ అయినా ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ఎలాంటి సర్వీస్ అది ఎడ్యుకేషనల్ సర్వీసా, హాస్పిటాలిటీ సర్వీసా, లేకపోతే ఏది మనకు వాట్ యూ సే ప్రొడక్ట్ డెలివరీ సర్వీసా, గ్రోసరీ సర్వీస్ ఎవరెవర్ డన్జో, జెప్టో అండ్ వాట్ ఎవర్ ది స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాట్ డు ఐ సే దెన్ దిస్ ఆల్ ది సో కాల్డ్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ నౌ అంటే ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో బైజూస్ అయినా లేకపోతే మనకి ఇదంతా మనకి ఎస్ఎస్‌సి, సీజీఎల్ కోసం మనకి ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఇది ఈ ఇన్‌స్టిట్యూట్ అయినా ఇలాంటి చాలా సర్వీసెస్ మీకు ఆన్‌లైన్‌లో మీకు వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా వీటిని ఏమన్నా ఈ కామర్స్ అంటారన్నమాట. ఈ కామర్స్ ఆన్‌లైన్‌లో మీకు సర్వీసెస్ మీ డోర్ స్టెప్‌కి మీ వద్దకే మీకు అని ప్రొవైడ్ చేయడం అనమాట అది. సో ఈ కామర్స్ షార్ట్ ఫార్మ్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్ అనమాట. ఇట్ రిఫర్స్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇందాక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అందుకే గూడ్స్ అని చెప్పానన్నమాట. ఓవర్ ద ఇంటర్నెట్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ అనమాట. ఇన్వాల్వ్స్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ ఇంక్లూడ్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ ఆర్ ఫండ్స్ బిట్వీన్ ద బిజినెసెస్ అండ్ కన్స్యూమర్స్ అనమాట. ఈ కామర్స్‌ని కూడా ఫర్దర్‌గా బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు బిజినెస్, అదే గవర్నమెంట్ టు బిజినెస్ సిటిజన్ కూడా ఇవి కూడా ఇస్తారన్నమాట. అయితే ఇంకోటి ఈ కామర్స్‌లో గవర్నమెంట్ సర్వీస్ కూడా వస్తాయన్నమాట. గవర్నమెంట్ సర్వీస్ అంటే మీరు ఆన్‌లైన్‌లో గవర్నమెంట్ సర్వీస్ కొంటారు కదా చాలా వరకు. అంటే ఎలా అంటే ఆ ఫెసిలిటీస్ కూడా మీరు పొందుతారు కదా! మీ సేవకెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకోవడం, డబ్బులు కట్టి ఇది ఒకటి తీసుకోవడం కూడా అదొక దాని కిందకే వస్తదనమాట. మీ కాస్ట్ సర్టిఫికేటో, కమ్యూనిటీ సర్టిఫికేటో, లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేటో అది ఇంకే సర్టిఫికేట్ తీసుకుంటారు కదా! ఎస్ఎస్‌సి, సీజీఎల్ మీరు రేపు క్లియర్ చేసిన తర్వాత, టైర్ 2 క్లియర్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు? ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళే ముందర
మనం మీ సేవకి వెళ్లి మీరు అప్లికేషన్ తీసుకుంటారు కదా! అలాంటిదనమాట. సో, ఏది అప్లికేషన్ అంటే మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఇంకే సర్టిఫికేట్ తీసుకుంటారు కదా! అలాంటిది. సో, ఇవన్నీ కూడా వాటి కేటగరీ కిందకొస్తాయండి. సో, కీ కామర్స్ టెక్నాలజీస్ అని కూడా మన ఈ కామర్స్‌లో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది ఈ కామర్స్ వాల్యుయేషన్ స్క్రీన్ ఒకసారి పాజ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. లేదా రెస్పెక్టివ్ నోట్స్ మీకు గ్రూప్‌లో ఇస్తారు. సో, టిపికల్ ఇల్లస్ట్రేటివ్ డయాగ్రామ్ విచ్ డిస్క్రైబ్స్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అనమాట. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు కన్స్యూమర్ అండ్ ఇంట్రా బిజినెస్ ఆర్ కన్స్యూమర్ టు బిజినెస్ అండ్ ఈ బ్యాంకింగ్ గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్ మీకు నోట్స్ పరంగా ఇవ్వడం జరిగిందన్నమాట ఇదంతా. అండ్ దిస్ ఈస్ ఆల్ ఇలస్ట్రేటింగ్ ద బ్యాంకింగ్ ఎఫిషియన్సీ, హౌ దే ఇట్స్ ఫెసిలిటేట్ మోర్ సర్వీసెస్, ఇంక్రీజ్ ఆఫ్ కస్టమర్ లాయల్టీ, ఇంప్రూవ్ కస్టమర్ యాక్సెస్ అండ్ అట్రాక్ట్ న్యూ కస్టమర్స్. ఇవన్నీ కూడా మన బ్యాంకింగ్ గురించి చెప్తున్నాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి. సో గో త్రూ దిస్. సో డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ టు ఇంక్రీజ్ యువర్ కాన్సెప్ట్, టు నో మోర్, టు బ్రష్ అప్ యువర్ కాన్సెప్ట్ మాట. సో ఆ కాన్సెప్ట్స్ కోసం మీకు ఇవన్నీ ఇవ్వడం జరిగిందన్నమాట. అండ్ కైండ్లీ గో త్రూ ఈ మళ్ళీ ఈ కామర్స్‌ని ఫర్దర్‌గా ఈ ఫైనాన్స్, ఈ మనీ కూడా డివైడ్ చేయడం జరిగిందన్నమాట. మళ్ళీ అదర్‌తో మళ్ళీ ఈ ఫైనాన్స్ కాస్త మళ్ళీ ఈ బ్యాంకింగ్, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వస్తాయన్నమాట. ఇంకో ఈ స్లైడ్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, సార్ ఈ కామర్స్ అన్నా సర్వీసెస్ అన్నా బ్యాంకింగ్ అనేది కూడా సర్వీస్ కదా అంటే, యెస్ బ్యాంకింగ్ సర్వీస్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ కామర్స్‌ని కాస్త కండక్టింగ్ బిజినెస్ త్రూ ఎలక్ట్రానిక్ నెట్వర్క్స్ ఈ కామర్స్ అంటే, దాన్ని ఫర్దర్ డివైడ్ చేసి ఈ ఫైనాన్స్ అరౌండ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్ ఛానెల్స్ ఆర్ ఈ మనీ ఆర్ స్టోర్డ్ వాల్యూ ఫర్ ప్రిపేర్డ్ పేమెంట్ అనమాట. సో అదేవిధంగా ఈ బ్యాంకింగ్ అయినా లేదా ఫైనాన్షియల్ అయినా ఏమంటే మన పూర్తి వాటిని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ హౌ అండ్ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ఆఫ్ ఈ కామర్స్ అన్నట్టు. సో ఈ కామర్స్ ఇన్వాల్వ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ అండ్ ఇట్ ఎంకంపాస్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా ఈ కామర్స్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ కామర్స్‌లో అప్లికేషన్ మోడల్స్ మనకు బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు కన్స్యూమర్, కన్స్యూమర్ టు బిజినెస్, బిజినెస్ టు అడ్మినిస్ట్రేషన్, కన్స్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్, ఇలా కూడా మనకు కొన్ని మోడల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ మనకు బిజినెస్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రేడింగ్ అయినా ఏవైనా దానికి సంబంధించి ఆ క్వెషన్ అనమాట. సో వాల్యుయేషన్ అయిపోయింది ఆ క్వెషన్‌కి. నెక్స్ట్ క్వెషన్ కింద మనం క్వెషన్ నెంబర్ 132. క్వెషన్ నెంబర్ 130లో ఏమడిగారంటే మనకు ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ విత్ రిఫరెన్స్ టు ది ఎంఎస్ వర్డ్ 2010. ఎంఎస్ వర్డ్ 2010 సంబంధించి మనకు కొన్ని స్టేట్మెంట్స్‌ని అతను ఐడెంటిఫై చేయమంటారన్నమాట. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఆ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ ట్రూ స్టేట్మెంట్స్‌లో ఏది ట్రూ, ఏది ఫాల్స్ అని మనకు కనుక్కోమంటున్నారు. ఏది ట్రూ, ఏది ఫాల్స్ అని కనుక్కోమంటున్నారు. లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయా? మరి ఇంకేంది లైట్‌గా డిమ్‌గా ఉంది. ఒక్క నిమిషం. హ్మ్. సో, ఇందులో ఏ టెంప్లేట్ కెన్ బి సెలెక్టెడ్, ఫస్ట్ టెంప్లేట్ కెన్ బి సెలెక్టెడ్ వైల్ క్రియేటింగ్ ఎ న్యూ డాక్యుమెంట్. ఓ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఎంఎస్ వర్డ్ 2010లో ముఖ్యంగా ఏందంటే, మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసే ముందర మీకు ఎలాంటి డాక్యుమెంట్ కావాలంటే, మీకు ఓ ఐడియా లేనప్పుడు మీకు సెట్ చేసినప్పుడు మీకు రెజ్యూమే కావాలంటే రెజ్యూమే, లేకపోతే టైమ్ టేబుల్ కావాలంటే టైమ్ టేబుల్, ఆర్ మీకు న్యూస్ పేపర్ ప్రింట్ కావాలంటే న్యూస్ పేపర్ ప్రింట్ లాగా, న్యూస్ పేపర్ మాడ్యూల్, ఆర్ ఒక బ్రౌచర్ అంటే బ్రౌచర్ లాగా, ఆర్ లైక్ ఒక టేబుల్ కార్డ్ ఇలాంటి మొదలైనవి ఎన్నో సెట్టింగ్స్ అయిన బై టెంప్లేట్స్ అంటే ప్రిడిఫైన్డ్ స్ట్రక్చర్ అండ్ ప్రిడిఫైన్డ్ లేయర్ అనమాట లేఅవుట్. మీరు కొత్తగా ఒక అంటే ఒక ప్లెయిన్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని సెట్ చేసి డిజైన్ చేయడం కన్నా ఆల్రెడీ ఒక ప్రీ డిజైన్‌గా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. ఇన్విటేషన్ కార్డ్స్ కూడా మీరు దాంట్లో చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో, ఇలాంటివన్నీ కూడా మనకు ఒక 2010 మోడల్ నుంచి మనకు వాటిలో కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని న్యూ అనే ఆప్షన్‌కి వెళ్తే మనకు అప్పుడు మనకి ఇవన్నీ టెంప్లేట్ మోడల్ అక్కడ ఉంది కాబట్టి, సో, ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, ద కీబోర్డ్ షార్ట్‌కట్ ఫర్ గోయింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఈస్ షిఫ్ట్ ప్లస్ ఎండ్. నో సర్. ఇది కానే కాదనమాట. ఇది ఇట్స్ రూల్డ్ ఔట్. ఎందుకంటే గోయింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ షుడ్ బి కంట్రోల్ ప్లస్ ఎండ్ అనమాట. ఒక రాదర్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ ఉంటే మనకు కంట్రోల్ ప్లస్ ఎండ్ ఉండాలి ఇక్కడ. ఇది ఈ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. తప్పకుండా ఇప్పుడు జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో మనకి ఏదైతే క్వెషన్స్ అడిగారో షార్ట్ కట్స్‌ని తప్పకుండా వాటిని రివైజ్ చేసుకోండి. అండ్ ఎంఎస్ వర్డ్ అనగా ఎంఎస్ వర్డ్ కూడా ఇది దాని తాలూకు షార్ట్ కట్స్ ఒకసారి చూసుకోండి. షిఫ్ట్ ఎప్పుడైనా సెలక్షన్‌కి ఉపయోగపడుతుందన్నమాట. షిఫ్ట్ ప్లస్ ఎండ్ కనుక మీరు వాడినట్టయితే షిఫ్ట్ ఏం చేస్తుందంటే, ఒక సెంటెన్స్ ఉంది ఇప్పుడు మనం అంటే ఇక్కడ టక్ 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 తీసుకుందాం అనమాట. సో ఇక్కడ కర్సర్ ఉంది. ఈ కర్సర్ తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చంటే, ఈ కర్సర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు షిఫ్ట్ కనుక మీరు ప్రెస్ చేస్తే, ఆ తర్వాత ఎండ్ చేయగలిగితే మాత్రం సెంటెన్స్ ఇక్కడైతే ఈ పార్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుందన్నమాట టు ది ఎండ్. ఈ పాయింట్ ఆఫ్ కర్సర్ దగ్గర తీసుకొని, కర్సర్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి తీసుకొని కర్సర్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ తీసుకున్నప్పుడు ఇదంతా కూడా ఎండ్ వరకెళ్ళి, ఆ సెంటెన్స్ ఎండ్ వరకెళ్ళి ఏంటండి సెలక్షన్ అవుతుందన్నమాట. సెలక్షన్ అవుతుంది. దాన్ని మీరు తర్వాత క్లిప్ బోర్డ్‌లో కాపీ చేసుకుంటారా, పేస్ట్ చేసుకుంటారా ఈ యొక్క యూజర్ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. షిఫ్ట్ ప్లస్ ఎండ్ వచ్చేసి మనకు సెలక్షన్ కోసం వాడతారనమాట. సో అది ఆన్సర్ రాంగ్ కాబట్టి ఓన్లీ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఓవర్ హియర్ విచ్ స్టేట్స్ దట్ ఓన్లీ ఆప్షన్ 1 ఈస్ రైట్, ఓన్లీ ఆప్షన్ 2 ఈస్ రైట్ అండ్ ఆప్షన్ 1 ఈస్ రైట్, ఆప్షన్ 2 ఈస్ రాంగ్ అని చెప్పొచ్చనమాట. ఈ టెంప్లేట్ ఎక్కడ తీసుకొస్తారంటే, మీకు డయాగ్రామ్ తీసుకొచ్చాననమాట. స్క్రీన్‌షాట్ మీకిక్కడ. సో, విండోస్ 10 కనుక మీరు ఓపెన్ చేసి అంటే మైక్రోసాఫ్ట్ 10 కనుక మీరు ఓపెన్ చేసి వర్డ్ కనుక ఓపెన్ చేయగలిగితే, ఆ ఓపెన్ చేసినప్పుడు మనకిక్కడ న్యూ అనే ఒకటి ఆప్షన్ ఉంటదనమాట. ఫైల్‌లో మీరు న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూని క్లిక్ చేసినప్పుడు
ఆ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీరుకి టైటిల్ పోస్ట్, బ్లాగ్ పోస్ట్ అయినా, విండోస్ వర్డ్ 216 అయినా, సింగిల్ స్పేస్డ్ బ్లాగ్ అయినా, మోడర్న్ లాజికల్ రెజ్యూమే ఆర్ ఇలాంటి స్నాప్‌షాట్ క్యాలెండర్, బ్లూ గ్రే రెజ్యూమే ఇలాంటి చాలా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా లేయర్ అన్నమాట. ఈ లేయర్‌లో కూడా మీరు చూసినట్టయితే మీరు ఒక ఫోటో ఫ్యామిలీ ఫోటో క్యాలెండరా, లేకపోతే థాంక్ యూ కార్డా, బర్త్‌డే ఇన్విటేషన్ పోస్ట్ కార్డా, బ్రౌచరా ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రమోషనల్ పోస్ట్ కార్డ్ ఉంటాయన్నమాట. వీటి కోసం స్పెషల్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఎక్కడ కూడా పోయి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. సో, టెంప్లేట్ ఫర్ వర్డ్ డాక్యుమెంట్ కెన్ బి సెలెక్టెడ్ వైల్ క్రియేటింగ్ ఎ న్యూ వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పారు. ట్రూ అని చెప్పారన్నమాట. అండ్ షార్ట్‌కట్ కీ టు గో టు ద ఎండ్ ఆఫ్ ది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఈజ్ షిఫ్ట్ ప్లస్ ఎన్ అనేది ఫాల్స్ అని చెప్తున్నామండి. ఇందాక స్టేట్మెంట్ డిస్కస్ చేసుకుంది. వాల్యుయేషన్ పరంగా చూసినప్పుడు మాత్రం మీరు బ్యాక్ స్టేజ్‌లో ఎక్కడ చూసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అని ఇక్కడ అని చెప్తుందన్నమాట. ఇదంతా క్వెషన్ ఇదంతా. సో, ప్రీ డిజైన్ డాక్యుమెంట్ ఇదేంటి? A template is a pre-designed document you can use to create a new document quickly, and templates often include custom formatting and designing, so they can save you a lot of time and format అంటే చెప్తున్నారన్నమాట. సో, అదేంటని చెప్పింది. సో, ఎప్పుడు నేను చెప్పేది అది కాదు. ఇదంతా ఎందుకు ఇస్తానంటే సార్ ఇదంతా నోట్స్ పరంగా. ఇప్పుడు ఒకవేళ చెప్పేటప్పుడు ఒక ఆడియో క్లియర్ లేకున్నా, లేకపోతే కొందరికి అది అర్థం కాకుండా, కొందరు ఫాస్ట్‌గా రివైజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా మనకు అంటే ఎక్స్‌ప్లనేషన్ డైరెక్ట్ వినకుండా, అప్పుడు ఏం చేయొచ్చంటే వాళ్ళు నేరుగా ఫస్ట్ ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ స్క్రిప్ట్‌ని చూసుకొని, అంటే ఈ యొక్క లేఅవుట్‌ని మీ రెస్పెక్టివ్ గ్రూప్స్ ప్రొవైడ్ చేసిన కాబట్టి స్క్రిప్ట్‌ని చూసుకొని వాటిని మీరు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చనమాట. సో, అది ఆ క్వెషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎంఎస్ వర్డ్‌లో మనకు ముఖ్యంగా ఈ షార్ట్ కట్స్ ఏవైతుంటాయో షార్ట్ కట్స్ చూడండి మీరు. ఈ న్యూ అనే డాక్యుమెంట్ ఏమైతుంటో మీరు అలా మీరు తీసుకోవచ్చనమాట. టెంప్లేట్స్ ఇవన్నీ చాలా టెంప్లేట్స్ ఉంటాయి. మన సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రౌచర్ అయినా, పేపర్ అయినా, ఫ్యాషన్ బ్రౌచర్ అయినా, బబుల్స్ రెజ్యూమ్ అయినా, పాలిష్ కవర్ లెటర్ అయినా ఇవన్నీ కూడా బ్యానర్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మనము. ఇన్ విండోస్ ఓఎస్, ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, when you delete an item from any of the drives by making use of the delete key, or even by simply right clicking and selecting the delete option, the item is moved to. ఎప్పుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నప్పుడు డిలీట్ అనే ఆప్షన్ కీని మనం అంటే సింప్లీ రైట్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అనే ఆప్షన్ కీని మనం వాడినా అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, ఇట్స్ మూవ్ టు అని చెప్తుంది అనమాట. సో, ఆ క్వశ్చన్‌లో మనకు ఆప్షన్స్ ఇచ్చి మనకి ఇవ్వడం ఏం జరిగిందంటే రీసైకిల్ బిన్, కంట్రోల్ బిన్, స్టార్ట్ మెనూ అండ్ టాస్క్ బార్. సో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనము డిలీట్ అనే ఆప్షన్ కీని మనం గనక ప్రెస్ చేస్తే, అప్పుడు అది ఎక్కడికెళ్తుందంట ఆ ఫైల్ సింపుల్‌గా ఆ ఆప్షన్ చేసిన తర్వాత మనకు వెన్ డిలీట్ ఐటెమ్ వచ్చేసి మనకి ఎక్కడికెళ్తుంది అంటున్నారన్నమాట. దట్ ఐటెమ్ గోస్ టు రీసైకిల్ బిన్. ఎలాగైతే ఇంట్లో మనకు ఉంటుందో డస్ట్ బిన్ అంటే రీసైకిల్ బిన్ ఎలా రిలేట్ చేస్తున్నా అంటే, ఇంట్లో మనం చాలా వరకు కొంచెం వస్తువులు కూడా మనము కొన్నిటిని పేపర్స్ అయినా, దేన్నైనా మనం పొరపాటున పారేస్తా ఉంటాం. పారేసాక వాటిని మళ్ళీ తీసుకోవాలనుకుంటే కొన్ని సందర్భాల్లో డస్ట్ బిన్‌ని వెతుకునే సందర్భాలు ఎన్నో ఉండుంటాయి మీ అందరి జీవితాల్లో. అలాంటిది ఈ యొక్క డస్ట్ బిన్ కాన్సెప్ట్ మన రీసైకిల్ బిన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక కంప్యూటింగ్ డివైస్‌లో ఉండేది. వాటిని ఇతర పేర్లతో పిలుస్తారన్నమాట. ట్రాష్ అని మనకు యాపిల్ డివైస్‌లో గనుక పిలిస్తే, ఆర్ బిన్ అని యాపిల్ డివైస్ మనకు కనుక పిలిస్తే, ఇందులో మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రం మనం వీటిని ఏమని పిలుస్తారంటే వీటిని మనకు రీసైకిల్ బిన్ అని పిలుస్తారన్నమాట. సో, ఒక డిలీటెడ్ ఐటెమ్ పొరపాటున డిలీట్ అయితే పర్మనెంట్‌గా డిలీట్ కాకుండా అది రీసైకిల్ బిన్ అనే ఫోల్డర్‌కి వెళ్తుందన్నమాట. రీసైకిల్ బిన్ ఫోల్డర్‌కెళ్తే అక్కడి నుంచి మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఆర్ ఈ రీసైకిల్ బిన్ ద్వారా కూడా మనం మెమరీ మేనేజ్‌మెంట్ కూడా చాలా మంది చేస్తారంట. మెమరీ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ అన్నమాట. స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఎలా అంటే, ఒక ఫైల్ కనుక అక్కడ మనకు ఆ పర్టిక్యులర్ అంటే దేంటేమైనా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే, పెన్ డ్రైవ్‌లో అయినా, ఒక డ్రైవ్‌లో అయినా, లేకపోతే స్క్రీన్ పైన ఎక్కడైనా సి డ్రైవ్‌లో అయినా, లోకల్ డిస్క్‌లో అయినా ఎక్కడైనా మనకుంటే, దాన్ని డిలీట్ చేసి ఫర్దర్‌గా దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రీసైకిల్ బిన్ మూవ్ చేస్తారు. ఎప్పుడైనా అవసరం ఉంటే దానికి రిస్టోర్ చేసుకుంటారన్నమాట. సో, అలాంటి పొటెన్షియల్ కల్పించి మన రీసైకిల్ బిన్ అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ ప్యానెల్ ఈస్ ఎ సెట్టింగ్స్ కైండ్ ఆఫ్ ప్యానెల్ అన్నమాట. వేర్ యూ కెన్ ఇన్‌స్టాల్, అన్‌ఇన్‌స్టాల్ యువర్ ప్రోగ్రామ్స్, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ఏవైనా ఉన్నా, మనకు వర్డ్ సాఫ్ట్‌వేర్ అయినా, లేకపోతే మనకు పబ్లిషింగ్ సాఫ్ట్‌వేర్స్ అయినా, ఇంకేదైనా మీరు రార్ అంటే మన జిప్ ఫైల్స్ అయినా, అలాంటివి ఏవున్నా మనకు మీడియా ఫైల్స్ ఏమైనా వాటిని అన్‌ఇన్‌స్టాలేషన్ జరగవచ్చన్నమాట. అట్ ద సేమ్ టైమ్ యాక్సెస్ అన్నమాట. యాక్సెస్ అంటే మీరు పర్సనలైజ్ చేసుకోవచ్చు డెస్క్‌టాప్ స్క్రీన్‌ని అయినా, లైక్ మీరు డ్రైవ్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. డ్రైవ్స్ ఎక్కువ మరి ఎలాంటి అవుట్‌పుట్ డివైస్ అయినా ఉంటాయి. ఒక బేసిక్‌గా ఒక కంట్రోల్ పూర్తిగా సెట్టింగ్స్ హబ్ అని చెప్పొచ్చనమాట. ఒక ఇంటికి ఉండే మెయిన్ ఫ్యూజ్ హౌస్ బాక్స్ ఎలా ఉంటుందో అలానే అక్కడి నుంచి చెప్పొచ్చనమాట. సో, అలాంటిదే మనకి కంట్రోల్ ప్యానెల్. స్టార్టప్ మెనూ ఈస్ సంథింగ్ మన విండోస్ స్టార్టింగ్ లెఫ్ట్‌లో దొరుకుతుంది కదా! స్టార్టప్ మెనూ. ఆ విండోస్ దాన్ని క్లిక్ చేసినా గాని మనకు పైకి టైల్స్ వస్తాయి. ఆ టైల్స్ ఓపెన్ అయినప్పుడు ఏందంటే మనకి ఇప్పుడు విండోస్ లెవెల్‌లో మనకి ఇక్కడ మధ్యలో వస్తుందన్నమాట. మనకి విండోస్ బటన్ అనమాట. సో, ఆ 4 స్క్వేర్ బటన్ అన్నమాట. ఆ 4 స్క్వేర్ బటన్ మీద క్లిక్ చేస్తే పైకి టైల్స్ వెళ్తాయి. వాటిలో రెగ్యులర్ వాడే ఫీచర్స్, రెగ్యులర్ వాడే యాప్స్, రెగ్యులర్ ఆ యొక్క యూసేజ్ చేసిన యాప్స్ అయినా, అప్లికేషన్స్ అయినా లిస్ట్ ఔట్ చేసుకొని అక్కడ పిన్ చేసుకుని యాప్స్ అని ఉంటాయన్నమాట. వాటి ద్వారా మనకి ఒక ఫంక్షనింగ్ అయినా, మనకి మొబైల్ టాస్కింగ్ అయినా మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. టాస్క్ బార్ అనగానే ఒక టాస్క్‌ని మనకు తెలియజేసే బార్ అనమాట. కింద మనకు విండోస్ అన్నిట్లో మనకి కింద ఉంటుంది. అవి కూడా వాలిడేషన్ చేద్దాం. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ రీసైకిల్ బిన్ అంటే, రీసైకిల్ బిన్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో,
ఈ రీసైకిల్ బిన్ ద్వారా మనం బేసిక్‌గా ఫైల్ ఫోల్డర్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్, రికవరీ అయిన పర్మనెంట్ డిలీట్ ఫైల్స్ డిలీట్ చేయడం, కస్టమైజేషన్ ఇవన్నీ మనం చేసుకోవచ్చనమాట. ఈ డిలీట్ ఫైల్స్‌ని కూడా మనం ఫైల్స్‌ని ఇవన్నీ స్పేస్ ఫ్రీ అప్ చేస్తుందన్నమాట. సో, యాక్సిడెంటల్‌గా డిలీట్ చేసిన డేటా లాస్ కాకుండా ఇవి మళ్ళీ ఇన్‌అడ్వర్టెంట్ డిలీషన్స్ అంటే మనకు పొరపాటున అయినప్పుడు వాటిని పొరపాటు సరిదిద్దుకోవడానికి మనం వాటిని బ్యాకప్ చేసుకోవచ్చనమాట. అది ఇట్స్ ప్రాక్టికల్ టూల్ ఫర్ మేనేజింగ్ అండ్ ఫైల్స్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ ఛాన్స్ టు రికవర్ ద ఇంపార్టెంట్ అని చెప్పొచ్చనమాట. సో, ఎవల్యూషన్ ఆఫ్ విండోస్ రీసైకిల్ బిన్ ఎక్కడి నుంచి ఉందో విండోస్ 98, విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇలా కూడా మనకి వాటి ఎవల్యూషన్ ఉందన్నమాట. సో, కంట్రోల్ ప్యానెల్ వచ్చేసి మనకి కాంపోనెంట్ అని చెప్పొచ్చు. లేదంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను చెప్పినట్టు మనకి వాటి సిస్టమ్ సెట్టింగ్స్ అయినా, ప్రోగ్రామ్స్ అయినా, డివైస్ అండ్ ప్రింటర్స్ అయినా, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అయినా, సెక్యూరిటీ మెయింటెనెన్స్ అయినా, అపియరెన్స్ అండ్ పర్సనలైజేషన్ అండ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ యూజర్ యాక్సెస్ వీటన్నిటిలో కూడా మనం ఏంటంటే ఒక డిసేబిలిటీస్ మనం వాటి ఏది ఉంటాయో స్క్రీన్ రీడర్, కీబోర్డ్ షార్ట్ కట్స్, అదే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్క్రీన్ సేవర్, థీమ్స్, విజువల్ ఎఫెక్ట్స్, అదేవిధంగా సెక్యూరిటీ సెట్టింగ్స్ అయినా, విండోస్ ఫైర్వాల్ మేనేజింగ్స్ అయినా, లేకపోతే పర్ఫార్మింగ్ విండోస్ అంటే మెయింటెనెన్స్ టాస్క్ ఏవైతే బ్యాకప్ అయినా, రిస్టోర్ అయినా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. లేకపోతే ఓ సిస్టమ్ యొక్క యూజర్ కాన్ఫిగర్ అయిన మేనేజ్ నెట్వర్క్స్ మేనేజ్ చేయడం, హోమ్ గ్రూప్ అండ్ ట్రోల్స్ ఇవన్నీ కూడా మనం వాటిలో కంట్రోల్ ప్యానల్ చేసుకోవచ్చు అనమాట. సో, ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం పూర్తిగా సిస్టమ్ మేనేజ్మెంట్ని యూటిలిటీస్ మనకి ఇది డయాగ్నోస్టిక్స్ మనకి తెలియజేసి మనకి కంట్రోల్ ప్యానల్ కనిపించడానికి ఎలా కనిపిస్తుంది సార్, ఇప్పుడు విండోస్ లెవెల్లో మాత్రం మనకి ఇలా కనిపిస్తుంది మన కంట్రోల్ ప్యానల్. సో, వాళ్ళు అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అయినా ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట. కొన్నిట్లో మాత్రం కంట్రోల్ ప్యానల్ మనకి విండోస్ 10లో అలా లెఫ్ట్ సైడ్ ఉన్న కనిపిస్తుంది, విండోస్ 11 ఇలా కనిపిస్తుంది అనమాట. సో, అలా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. కానీ ఎందులో అయినా చూసినట్టు మాత్రం మీరు పూర్తిగా అది సెట్టింగ్స్ అని చెప్పవచ్చు ఓ విధంగా. స్టార్టప్ మెను వచ్చేసి మనకి ఇది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఒక ఎఫిషియెంట్‌గా యూజర్ ఫ్రెండ్లీకి ఇనిషియల్‌గా మనకి ఏదంటే స్పెసిఫిక్ నీడ్స్ కాకుండా మనకి సెంట్రల్ ఎలిమెంట్ పరంగా మనకు రెగ్యులర్‌గా వాడేవైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో మోర్ టైల్ బేస్డ్ అయినా లేకపోతే మనకి ఏదైతే ఉంటుందో మనకు అవన్నీ కూడా షార్ట్ కట్స్ అంటే ఇన్‌స్టాల్ అయినప్పుడు మన సాఫ్ట్‌వేర్స్ వాటి అన్నిటి కూడా మనం పూర్తిగా అవే చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క స్టార్టప్ మెనులో మన సెర్చ్ బార్ ఉంటుంది, యాప్ టైల్స్ ఉంటాయి, పవర్ అండ్ యూజర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వాటిలో మనకంటే షట్ డౌన్ చేసుకోవడం లేకపోతే మనం రిస్టార్ట్ చేయడం అదేవిధంగా వేరే స్విచ్చింగ్ అకౌంట్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ మనకు రీసెంట్లీ యూజ్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, లైవ్ టైల్స్ ఉంటాయన్నమాట. విండోస్ 10, విండోస్ 11లో మనం లైవ్ టైల్స్ అంటే మనమైతే డైనమిక్ అండ్ డిస్ప్లే పరంగా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పరంగా మనమైతే ఈ మధ్య హెడ్లైన్స్ అండ్ వెదర్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా మనకు అది తెలియజేస్తామంటారు. అంటే ఫ్రీక్వెంట్లీ మనకి హెడ్లైన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా వార్ గురించి అయినా లేకపోతే మనకు వెదర్ అప్డేట్స్ ఏంటో మనకి ఇట్స్ రైనింగ్, ఇట్స్ వింటర్, ఇట్స్ స్నోయింగ్, ఇట్స్ షవరింగ్ అన్నట్టు అలానే ఫైల్ ఎక్స్ప్లోర్ అక్కడ మనకు కనిపిస్తున్న పిన్ యాప్స్ అయితే అవన్నీ కూడా కనిపిస్తాయి. సో, ఇవన్నీ కూడా మనకి ఇవి చూసినట్టయితే ఇవన్నీ కూడా రికమెండెడ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ పిన్ యాప్స్ అయితే మనకు మెయిల్ అయినా, ఎడ్జ్ అయినా, ఎక్సెల్, పిన్ పవర్ పాయింట్ ఇవన్నీ ఒక యూజర్ బై డిఫాల్ట్‌గా తీసుకున్నమాట. సో, రీసైకిల్ పైన ఇక్కడ మనకు ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, గూగుల్ క్రోమ్, ఇవి ఆఫీస్ ఇవన్నీ మెసెంజర్ ఇవన్నీ కూడా మనకు పిన్ యాప్స్ అన్నమాట ఇవన్నీ. సో, ఇలా చూసుకుంటే మీరు ఇక కింద మనకు ఓ సెర్చ్ బార్ ఉంటుంది మనకు. అది స్టార్టప్‌లో పక్కన ఉంటాం. చూసినట్టయితే ఇక్కడ పవర్ ఆప్షన్ ఉంటే మనకి మన అకౌంట్ స్విచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మీరు పిన్ యాప్స్ అయితే ఉంటే మనకు ఇలా ఆఫీస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇవన్నీ లైవ్ అని చెప్పొచ్చన్నమాట. సో, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టాస్క్ బార్ అని చెప్పినట్టు వాటిలో క్విక్ యాక్సెస్ పరంగా మనకి నోటిఫికేషన్ పరంగా మనకి హెల్ప్ చేస్తుంది. నోటిఫికేషన్ మనకి కింద లెఫ్ట్ సైడ్‌కు ఇలాంటి మనకి నెట్వర్క్‌లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పార్ట్‌లో మన స్క్రీన్ రైట్ సైడ్‌లో విండోస్‌లో మనకు ఏ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది, వైఫై కనెక్ట్ ఉందా లేదా, ఎంత ఛార్జింగ్ ఉంది ల్యాప్‌టాప్‌లో, లేకపోతే మనకు వాటితో పాటు కొత్త నోటిఫికేషన్ ఏమొచ్చింది, లేకపోతే మనకు టైం ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవచ్చు. మన సిస్టమ్ ట్రీ ఉంటుంది. అక్కడ మనకి అప్లికేషన్ లాంచింగ్ అండ్ టాస్క్ బార్ కూడా అట్లా ఉంటదన్నమాట. నోటిఫికేషన్ ఏముంటే స్టార్ట్‌అప్ బటన్ ఇవన్నీ కూడా మనకు టాస్క్ బార్ ఉండి క్విక్ యాక్సెస్ ఉంటదన్నమాట. సో, ఇవన్నీ కూడా టాస్క్ బార్‌కి ఎవల్యూషన్. విండోస్ 95 సింపుల్‌గా టాస్క్ ఉండేది, స్టార్ట్ ఉండేది, మై కంప్యూటర్ ఉండేది, కింద మన రైట్ సైడ్ ఇలా ఇదేంటిది జస్ట్ వాల్యూమ్ అండ్ మన డేట్ ఉండేది. కానీ తర్వాత ఫర్దర్‌గా ఏం చేశారంటే దాంట్లో మన డేట్, టైమ్‌తో పాటు నెక్స్ట్ వేరే షీల్డ్స్ అయినా మన నెట్వర్క్ అయినా ఇవన్నీ యాడ్ చేయడం జరిగిందన్నమాట. కింద వచ్చి మనకి ఇవన్నీ డాష్ బోర్డ్స్ ఉంటాయి మనకు. అదేవిధంగా స్టార్ట్ మెనూ ఇలా మనకు ఫ్రీక్వెంట్‌లీ ఉంటాయి కదా! డాక్డ్ ఇన్ ఉంటాయి. దాంతో పాటు మన నోటిఫికేషన్ ఫ్లాగ్డ్ ఇన్ అండ్ మొత్తం వాల్యూమ్ అండ్ ఏ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది, డేట్ అండ్ టైమ్. నెక్స్ట్ విండోస్ 10లో మనకు ఎలా ఉందన్నమాట. విండోస్ 10లో పైన ఎలా ఉందో పైన ఆ విధంగా మనకి ఇది విండోస్ 7 ఇలా ఉంటే మనకి ఇవన్నీ కూడా విండోస్ 10లో మనకు ఇలా ఈ ఫీచర్ రావడం జరిగింది. అండ్ దిస్ ఈస్ హౌ ఫైనల్‌గా మనకు టాస్క్ బార్ మనకొచ్చేసి విండోస్ 11లో మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో, ఇదండి. నువ్వు నెక్స్ట్ ఇన్ విండోస్ 10 ఇది చూసినట్టయితే అప్పటి నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తప్పకుండా మీరు ఒకసారి ఫోకస్ చేయాల్సిందే. విండోస్ 10 134 క్వెషన్ విండోస్ 10 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఈస్ యూజ్డ్ టు డిస్‌ప్లే అండ్ హైడ్ ది డెస్క్‌టాప్. ఒక డెస్క్‌టాప్‌ని డిస్‌ప్లే చేయడం, హైడ్ చేయడం ఏ షార్ట్‌కట్ కీని వాడతారని అడుగుతున్నారన్నమాట. సో, సింపుల్ ఇక్కడ అంటే మీరు రెగ్యులర్ వాడుంటే ఆర్ఎల్స్ మీకు సింపుల్ టిప్ చెప్తున్నా ఈరోజు హ్యాక్ అనమాట. యూట్యూబ్ షార్ట్‌కట్ మీకు ఇన్‌స్టాగ్రామ్ చూసినట్టే ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఒక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మీ యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ మీ యొక్క ఎవరు చూడొద్దు. మీ వెనక సడెన్‌గా మీ ఫ్రెండో లేకపోతే మీ మదరో ఎవరో వచ్చారు. మీ యొక్క బ్యాలెన్స్ ఇంకోటి చూడదంటే మీరు ఏం చేస్తారు, వెంటనే దాన్ని మినిమైజ్ చేయాలనుకుంటే విండోస్ కీని ప్రెస్ చేసి ఫోర్ స్క్వేర్ విండోస్ కీని ప్రెస్ చేసి వెంటనే చేశారనుకోండి, అది వెంటనే మినిమైజ్ అయిపోతుందన్నమాట. వెంటనే మినిమైజ్ అయిపోతుంది. మళ్ళీ రిస్టోర్ చేయాలంటే వెంటనే ఏం చేయండి, మీరు మళ్ళీ విండోస్ మీద మళ్ళీ చేస్తే మీది అవుతుందన్నమాట. ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు. మొబైల్‌లో అంటే బ్రౌజర్ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఏది యొక్క దాంట్లో మీ ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. ఏదో చాట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎలిజిబుల్ ప్రాక్టీస్ నేను ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను కాదు కానీ, అలాంటివి చేస్తున్నప్పుడు కనుక మీరు చేసినట్టయితే
ఎప్పుడైనా అన్‌లాఫుల్ యాక్టివిటీస్ నెవర్ డూ దట్. ఎందుకని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ అంతా డిలీట్ చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పైన నెక్స్ట్ ఇంకోటి దేర్ ఆర్ అథారిటీస్ హూ ఆర్ వెరీ విజిలెంట్ హూ ఆర్ సూపర్వైజింగ్ యువర్ ఆన్‌లైన్ యాక్టివిటీస్. సో, దయచేసి ఎలాంటి తింగర విషయాలు చేయొద్దు. ఆన్‌లైన్ అనేది వెరీ డెడ్లీ వెపన్. సో, కాబట్టి ఇంటర్నెట్ జాగ్రత్తగా వాడండి. సో, అలా మీరు ఎప్పుడైనా మీరు కనుక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ మీరు సెక్యూర్‌గా ఏమైనా మీరు ఉంచుకోవాలనుకుంటే మాత్రం లేకపోతే అలాంటివి చేస్తున్నప్పుడైనా లేకపోతే మీరు ఒక సీక్రెట్‌గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక ఎడిటింగ్ టూల్ చేస్తున్నారు. సర్ప్రైజ్ ఇవ్వడానికి బర్త్‌డే వీడియో పరంగా, బర్త్‌డే ఒక స్క్రిప్ట్ పరంగా ఎడిట్ చేస్తున్నారు. అప్పుడు మీరు అది సడెన్‌గా మీ బ్రదర్‌కో, సిస్టర్‌కో మీరు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. కానీ సడెన్‌గా వస్తున్నప్పుడు ఓహో! మేము హైడ్ చేయాలనుకుంటున్నాం. విండోస్ కీ ప్లస్ డీని ప్రెస్ చేస్తే మాత్రం అది ఏమవుతుందంటే అది మనకు మినిమైజ్ అవుతుందన్నమాట. సో, విండోస్ లోగో కీ ప్లస్ డి విల్ డెఫినెట్లీ డూ ది పర్పస్ అన్నమాట. సో, దట్ ఈస్ ద షార్ట్‌కట్ దట్ యూస్ టు డిస్‌ప్లే అండ్ హైడ్ ది డిస్‌ప్లే అండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్‌ప్లే అండ్ హైడ్ ది డెస్క్‌టాప్ అన్నమాట. సో, విండోస్ 10లో మనకది ఆ కీని ఉపయోగపడుతుంది. విండోస్ కీలో 10లో మనకు ద కీబోర్డ్ షార్ట్‌కట్ యూస్ టు డిస్‌ప్లే అండ్ హైడ్ ది డెస్క్‌టాప్ ఈజ్ విండోస్ కీ అన్నమాట. దిస్ షార్ట్‌కట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ఆల్ ఆప్షన్స్ అన్నమాట చెప్పొచ్చును. సో, చూసినట్లయితే మీరు విండోస్ ప్లస్ డి చేస్తే ఇలా ఏమైంది మినిమైజ్ అయిపోయింది. మళ్ళేమైంది చూడండి మీరొకసారి. అంతేనా? ఆ! కీని ఒకసారి చూడండి మీరు. అలా ఏం చేస్తే మినిమైజ్ అవుతుంది. మళ్ళీ అది ప్రెస్ చేస్తే మాత్రం మళ్ళీ అది ఓపెన్ అవుతుందన్నమాట అది. సో, అలా మనం మినిమైజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ మనకేమి ఇచ్చారు సార్ అంటే విండోస్ లోగో ప్లస్ హెచ్ అన్నారు కదా! విండోస్ లోగో ప్లస్ హెచ్ అంటే మనకు ఇది స్పీచ్‌ని అంటే మీరెప్పుడైనా ఇది యూజ్డ్ టు స్పీచ్ రికగ్నిషన్‌ని టు కన్వర్ట్ ద స్పోకెన్ వర్డ్స్ ఇంటూ ది టెక్స్ట్ ఎనీవేర్ ఆన్ పీసీ అన్నమాట. పీసీ మీ సపోర్ట్ చేసే మైక్రోఫోన్ ప్రాపర్‌గా ఉంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఉందన్నమాట. విండోస్ ప్లస్ హెచ్‌ని గనుక చేస్తే మీరు మాట్లాడుతున్న లెట్స్ సే ఇఫ్ ఐయామ్ నరేటింగ్ దిస్ కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ ఐ యామ్ ఏబుల్ టు డూ దట్ దిస్ ఇన్ కంప్లీట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ if the PC is able to recognize my language, which is widely recognized globally, anamata. So that will, in such cases, English language is completely intercepted by this so-called operating system of Windows operating system. Then that clearly transcripts my speech into the audio text anywhere on the PC. हिंदी కూడా అలాగే తీసుకుంటుంది. जब हिंदी में बात किया जब वैसे वो भी वैसे ही लेगा at the same time तेलुगु में भी वैसे ही लेगा. So Windows plus H will definitely to the microphone would be on and listening, and after listening what does it do? It clearly does the records అనమాట. Clearly records the statement అనమాట. సో, ఆ యొక్క వర్డ్‌ని. నౌ అండ్ విండోస్ ప్లస్ జీ ఈస్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు జీ ఫర్ గేమింగ్ అనమాట. అలాంటి ఎక్స్‌బాక్స్ మన గేమ్ బార్ పరంగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. విండోస్ లోగో ప్లస్ జీని మనం ఓపెన్ గేమ్ బార్ మనం ఎక్స్‌బాక్స్ మనం ఓపెన్ అంటే విండోస్ లోగో ప్లస్ కీ ఓపెన్ గేమ్ బార్ అనమాట. అండ్ సీ ది అచీవ్‌మెంట్స్ అండ్ చాట్స్ అనమాట విత్ ఫ్రెండ్స్ అండ్ క్యాప్చర్ యువర్ పేమెంట్. సో, గేమ్స్ పరంగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. విండోస్ ప్లస్ జీని చేస్తే మనకి ఇలా గేమ్ ఓపెన్ అవుతుంది. ఏది గేమ్ బార్, చాట్ బార్ అలా మనం ఓపెన్ అన్నమాట. ఇది ఎక్స్‌బాక్స్‌లో మనకేమవుతుంది సార్ మనకంటే అది విత్ ఫ్రెండ్స్ అండ్ చాట్ మనం గేమింగ్ మూమెంట్స్ ఉంటే అది ఉంటది. అది ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది విండోస్ ప్లస్ సి అంటే విండోస్ లోగో ప్లస్ సి వచ్చేసి ఇది మన టిపికల్లీ జనరల్‌గా ఎక్కువ వాడరనమాట. ఇది విండోస్ 8 ఆర్ 8.1లో ముఖ్యంగా వాడేవారు. చామ్స్ అనేది అక్కడ వాడేవారు. చామ్స్ బార్ కోసం ఇది సైడ్ ప్యానెల్ కోసం ఇది వాడేవారనమాట ఇది. ఈ ప్రొవైడ్ చేయడానికి వాడే సర్చ్ షేర్స్ స్టార్ట్ డివైస్ సెట్టింగ్స్ అవుతున్నాయి వాటి పరంగా వాడేవారనమాట. లేటర్ వర్షన్స్‌లో ఇవన్నీ కూడా మనకు విండోస్ 10, విండోస్ 11 మనకి ఇది డిస్కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట. ఇది మన స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్ పరంగా నో లాంగర్ ఇది ఎగ్జిస్ట్ అవ్వదు ఇది. అయితే అందులో చామ్స్ బార్ అంటే ఏంటి మనకి రైట్ సైడ్‌లో మన విండోస్ 8 మీరు ఇక్కడ వాడుతూ ఉంటాం రైట్ సైడ్‌లో మనకి సెర్చ్ బార్ ఏంటి ఉంటదన్నమాట. లేకపోతే ఈ పార్ట్‌లో కూడా మనకిక్కడ ఒక సెర్చ్ బార్ వచ్చేదన్నమాట. ఈ పార్ట్‌లో సెర్చ్ బార్ వచ్చేది. సో, ఆ సెర్చ్ బార్ ఇక్కడ చూసినా కదా ఇలాంటి దిస్ ఈస్ కాల్డ్ చామ్స్ బార్ అన్నమాట. చామ్స్ బార్‌లో మనకది ఏదైనా సెర్చ్ చేయడానికి దేనికి ఉపయోగపడదన్నమాట. చూసినట్టయితే ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో మనకిక్కడ సేమ్ అలాంటి ఒక చామ్స్ బార్ ఉంది. సెర్చ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికోసం వాడేవారు. అండ్ కామన్‌గా విండోస్ 10లో, విండోస్ 11లో మనకి ఏదైతే మనకు షార్ట్‌కట్ కీస్ అయితే అవి మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం అనమాట. కాపీ కోసం కంట్రోల్ ప్లస్ సి, కట్ కోసం కంట్రోల్ ఎక్స్, పేస్ట్ కోసం కంట్రోల్ వి, మాక్సిమైజ్ కోసం F11 విండోస్ లోగో ప్లస్ అప్ యారో ఇవి కూడా మనకి షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క రివిజన్ కోసం పెట్టారనమాట. విండోస్ ప్లస్ జీ గేమింగ్ బార్ కోసము, విండోస్ ప్లస్ హెచ్ ఇందాక మనం చెప్పినట్టు మనకు ఆడియో స్పీచ్ కోసము అనమాట. సో, ఆడియో స్పీచర్ కోసం విండోస్ 11 అనమాట. ఇవన్నీ కూడా మీకు పెట్టడం జరిగింది. సో, కైండ్లీ గో త్రూ దిస్ సో దట్ దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ 135 డాష్ మీన్స్ సెండింగ్ డేటా ఆర్ ఎ ఫైల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఆన్ ది ఇంటర్నెట్. మన కంప్యూటర్ నుంచి ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఒక యూజర్ కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ పంపించడాన్ని ఆ ఫైల్‌ని ఏమంటారు? ఆ ప్రాసెస్‌ని ఏమంటారు? ఆ మీనింగ్స్ ఆ డేటా సెండింగ్‌ని ఏమంటారంటే అప్లోడింగ్ అంటారు. మీరు ఫోటోనైనా, వీడియోనైనా మీరు రెగ్యులర్‌గా మీరు ఏం చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా లేకపోతే మీరు ఒక ఎస్ఎస్‌సి సీజీఎల్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు వెరీ కన్‌స్ట్రక్టివ్‌గా, వెరీ వీకెండ్‌గా ఒక పద్ధతిగా మనకు లెర్న్డ్ మ్యాన్‌గా మాట్లాడుకున్నట్టు మాత్రం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పక్కన పెడితే మనం కాసేపు ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో గనక మీరు అప్లై చేసినప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీరు ఏం చేస్తారు మీరు? యూఆర్ అప్లోడింగ్ యువర్ ఫోటో క్యాండిడేట్ టు మేక్ యువర్ సక్సెస్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సక్సెస్ అక్కడ మీరు మొదలెడతారనమాట. సో, మీ యొక్క కంప్యూటర్‌లో ఉన్న ఫోటోని, డివైస్‌ని, డేటా మీరు ఏం చేస్తున్నారు? యూఆర్
సెండింగ్ ఇట్ టు ది ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ యూఆర్ సెండింగ్ టు సర్వర్ టు ది సో కాల్డ్ మన ఎస్ఎస్సి వెబ్సైట్ కాబట్టి సో ఇట్స్ అప్లోడింగ్, దట్స్ కాల్డ్ అప్లోడింగ్ సార్. ఇది బై డిఫాల్ట్ అని తెలిసిందే. డౌన్లోడింగ్ అంటే అక్కడ నుంచి మనకి కింద తీసుకోవడం అన్నమాట. అంటే మనకు ఆ యొక్క ఇంటర్నెట్ నుంచి మనకు కంప్యూటర్ తీసుకోవడం దాన్ని డౌన్లోడింగ్ అంటారు. అండ్ డిలీటింగ్ అంటే అబ్సల్యూట్లీ మనం ఫైల్ డిలీట్ చేసిన ముందర నెక్స్ట్ అది ఆ ప్రాసెస్ డిలీటింగ్ అనమాట. యాక్సెసింగ్ అంటే మన ఫైల్ అయినా మనం పూర్తిగా దాన్ని ఆ డేటాని ఓపెన్ చేయడమైనా అదైతే ఆ విధంగా డేటాని రిట్రీవ్ చేయడమైనా ఫైల్స్ మనం పూర్తిగా స్టోర్ చేసుకొని మనం అదేవిధంగా మన సర్వర్ నుంచి అవి ఈ ఇన్ఫర్మేషన్ని లొకేట్ చేసుకొని వేడి వైస్ పంపించడమైనా ఇవన్నీ కూడా మనకు దాని యాక్సెసింగ్ అంటారన్నమాట. సో అప్లోడింగ్, డిలీటింగ్ అండ్ డౌన్లోడింగ్ ఆప్షన్స్ ఏవైతుండే వాటి పరంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. చూసినట్టయితే ఇలస్ట్రేటివ్ పరంగా కంప్యూటర్ నుంచి ఏమవుతుందంటే మనం డేటా ఇంటర్నెట్ పోతుంది, ఇంటర్నెట్ నుంచి మళ్ళీ కిందకి వస్తే మన దాని ఏమవుతుంది అప్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఒక ఇలస్ట్రేటివ్ ఇమేజ్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి దానికి ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ బిట్వీన్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఏంటంటే అప్లోడ్లో యూ ట్రాన్స్ఫర్ యూ డేటా ఫ్రమ్ యూర్ డివైస్ టు సమ్ అదర్ లొకేషన్ దట్ ఈస్ ఇంటర్నెట్, వేర్ యాజ్ డౌన్లోడ్ మీన్స్ ట్రాన్స్ఫర్ యూ డేటా ఫ్రమ్ సమ్ అదర్ లొకేషన్ దట్ ఈస్ ఇంటర్నెట్ ఫ్రమ్ టు యువర్ డివైస్. దిస్ ఈజ్ డిఫరెన్స్ అనమాట మేజర్గా. అది ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే మనం చూసుకోవచ్చు. డౌన్లోడింగ్లో మనకు వాచింగ్ నెట్ఫ్లిక్స్ అయినా, షాపింగ్ ఇది ఆన్లైన్ అయినా, స్క్రోలింగ్ త్రూ సోషల్ మీడియా అయినా, వ్యూవింగ్ యూట్యూబ్ వీడియోస్ అయినా, రీడింగ్ అయినా, ఆన్లైన్ యాక్టివిటీస్ అయినా, స్ట్రీమింగ్ అయినా, మ్యూజిక్ సర్వీస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా డౌన్లోడ్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ అప్లోడింగ్ ఏమొస్తుందంటే మనకు వీడియో కాల్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ ఆర్ లైవ్ టోర్నమెంట్స్ బై గేమింగ్ అంటే లైవ్ స్టైల్స్ లైవ్ టోర్నమెంట్ స్టైల్ గేమింగ్ యూఆర్ అప్లోడింగ్ అనమాట. అది నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము టెలికాస్ట్ చేసిన వెబ్కాస్ట్ చేసినప్పుడు సెండింగ్ ఈమెయిల్స్ విత్ లార్జ్ అటాచ్మెంట్స్, బ్యాకింగ్ డేటా ఆన్ టు ఆన్లైన్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ అప్లోడింగ్ వీడియోస్ టు సోషల్ మీడియా, వర్కింగ్ ఆన్ లైవ్ అండ్ క్లౌడ్ హోస్టెడ్ డాక్యుమెంట్స్ లైక్ గూగుల్ షీట్స్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 136 క్వశ్చన్, విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంప్లిమెంటరీ లాంగ్వేజ్, విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ లాంగ్వేజ్ దట్ హెల్ప్స్ స్టైల్ ది HTML మార్కప్ కోడ్. HTML అంటే మన హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కోడ్ అనమాట. మార్కప్ కోడ్ యూస్ టు క్రియేట్ అండ్ డిజైన్ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ CSS, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ PHP జావానా. మీ ఇక్కడ చూసినట్లయితే చాలా మంచిగా ఏమనిపించింది క్వశ్చన్ నాకు. బేసిక్గా ఇందులో CSS SQL PHPని ఇచ్చారు కాబట్టి అది బెస్ట్ అనిపించింది నాకంటే. ఒక ఆప్షన్స్లో మనకు అక్కడ షార్ట్ కట్స్ ఇచ్చి వాటి ఫుల్ ఫామ్స్ ఇవ్వడం జరిగిందంటే ఏది ఇక్కడ ఏముంటుంది కాంప్లిమెంటరీ లాంగ్వేజ్ ఒక్కసారి పాజ్ చేసి ఆలోచించండి. ఆలోచించారా ఏ ఆన్సర్ అవుతుంది అన్నమాట. చూసినట్టయితే ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఆర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజెస్, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ ఆర్ PHP అన్నప్పుడు మనకు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ సార్, CSS ఇవన్నీ కూడా ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా మనకు వెబ్ డెవలప్మెంట్ అంటే ఈ వెబ్ డెవలప్మెంట్లో ఒక వెబ్సైట్ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. వెబ్సైట్ యొక్క డెవలప్మెంట్ అయినా ఆ వెబ్సైట్ని వెరీ క్లియర్గా ఇలస్ట్రేటివ్గా చేయడం అయినా ఒక్కొక్క దానికి ఒక పాత్ర ఉంటుంది అనమాట. ఒక ఇల్లు కట్టడానికి ఎలాగైతే ఒక ఇటుక, ఒక సిమెంట్, ఒక పెయింట్, ఒక పుట్టి, ఇది ఇవన్నీ మన స్విచ్ బోర్డ్ ఇవన్నీ మనకు లైట్స్ ఏదైతే ఉంటాయో, మనకు వైట్ వాష్ అయినా డిస్టెంప్ మనకి ఏమంటారు అది ఎమల్షన్ అయినా ఏమైతే ఉంటాయో, ఆర్ ఒక కంప్లీట్ నోట్స్ రాయడానికైనా మీరు ఏదైతే ఉంటుందో మీకు ఏంటంటే ఒక పెన్, ఒక పేపర్, ఒక ఎరేజర్, ఒక పెన్సిల్ ఇవన్నీ ఎఫెక్టివ్ ఎలా ఉంటాయి. అలాగే మనకి ఇది ఒక వెబ్ పేజ్ని క్లియర్గా కనిపించడానికి బేసిక్ మాత్రం దాంట్లో HTML అనేది ఒక పునాది ఫౌండేషన్ అయితే, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఒక బేస్ అయితే, దానికి అడిషనల్గా CSS ఏమవుతుందంటే మనకు దాన్ని మరింత ఎఫెక్టివ్గా ఫాంట్స్ పరంగా ఇలస్ట్రేటివ్ పరంగా దానికి ఇంకా చూపించడానికి అంటే ఒక యూజర్కి క్లియర్గా అర్థం అవ్వడానికి మాత్రం మనకి వాడతారు. ఇది ఈ CSS అనేది వాడతారు అనమాట. CSS దాంట్లో మీరు చూసినట్లయితే ముఖ్యంగా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ మార్కప్ లాంగ్వేజ్ మనకి ఇది ఒక క్రియేట్ అండ్ అంటే వెబ్సైట్ చేయడానికి నిన్న చెప్పినట్టు వెబ్ పేజ్ డెవలప్ చేయడానికైనా టు క్రియేట్ వెబ్సైట్ అండ్ డిజైన్ ది వెబ్సైట్ అండ్ వెబ్ పేజ్ అని చెప్పొచ్చు అనమాట. వీటి ఆస్పెక్ట్స్లో దీంట్లో మరింత ఇంకా ఏం చేస్తుంటే ఇది ఒక కంట్రోల్ లేఅవుట్గా ఫార్మాటింగ్ అయినా ప్రజెంటేషన్ ఆఫ్ వెబ్ కంటెంట్ ఇది ఏదైతే ఉంటుందో అదని ఫాంట్ పరంగా అయినా, కలర్ పరంగా అయినా, స్పేసింగ్ పరంగా అయినా, పొజిషన్ పరంగా ఇవన్నీ కూడా దాంట్లో కంట్రోలింగ్ తీసుకొచ్చి దాంట్లో మరింత ఎఫెక్టివ్ కనిపించడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఒక వెబ్ డిజైనర్కి స్ట్రక్చర్ పరంగా HTML బేస్ మీద ఇది ప్రజెంటేషన్ అయితే ఉంటుంది మన CSS ద్వారా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ద్వారా మనకి వెబ్ పేజ్ అయితే దాంట్లో మనం ఈజీగా విజువల్లీ అపీలింగ్ చేయడానికి, మన కన్సిస్టెంట్ డిజైన్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది దానికి. సో డిఫరెన్స్ ఏంటి సార్ ఈ HTMLకి CSS జావా స్క్రిప్ట్ కింద జావా కూడా కింద ఉంది కాబట్టి జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. సో మన ఇక్కడ ఏంటి HTML హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని వీటిలో చూసినట్టు మీరు దీంట్లో ఒక స్ట్రక్చర్ చేయడానికైనా, ఇది కంట్రోల్ లేఅవుట్ ఆఫ్ ద కంటెంట్ అయినా ప్రొవైడ్ చేయడానికైనా వెబ్ పేజ్ యొక్క మేజర్ స్ట్రక్చర్కి ఫండమెంటల్కి బిల్డింగ్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టే ఏం చేసినా ఇది ఫౌండేషన్ అనమాట. ఇది ఒక బునాది, ఇది ఒక దీని ఒక ఫౌండేషన్, దీని బేస్ మీద మనకని క్రియేట్ అవుతుంది అనమాట హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో. అయితే CSS ఎంటర్ అవ్వడం దాంట్లో ఇంకేమవుతుంటే అది ఇంకా మరింత ఎఫెక్టివ్ అనమాట. స్టైలింగ్ అనమాట, స్టైలింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. మీరు ఒక పార్లర్ లాంటిది అది అక్కడ ఏం చేస్తుంది మన వెబ్ పేజ్ ఎలిమెంట్స్ అయినా, లేకపోతే టార్గెట్ మనకు వెరీ స్క్రీన్ సైజ్ అవుతుంటే మన వెబ్ పేజెస్ మనకు రెస్పాన్సివ్ అవ్వడం, లేకపోతే ఇది లుక్ హౌ ద వెబ్ పేజ్ ఫీల్స్ అనమాట. అంటే స్టైలింగ్ పరంగా మీకు ఏ కట్ కావాలా, లేక మీకు ఎలాంటి కలర్ కావాలా అది మీకు అది యాడ్ చేస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ వచ్చేసి టిపికల్ అని చెప్పినట్టయితే మాత్రం
మాత్రం ఇది మనకు ఒక కాంప్లెక్స్ ఫంక్షన్స్ మనకు ప్రోగ్రామాటిక్ కోడ్ పరంగా మనకి ఇది ఆ ఫంక్షనాలిటీని ముఖ్యంగా ఇంటరాక్టివిటీని మనకి ఇది దాన్ని డెవలప్ చేయడానికి మనకి అది ఎసెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు HTML చూసుకుంటే మాత్రం మీరు ఇమేజ్ ఎక్కడ ఉండాలా, ఆ ఇమేజ్ తాలూకు లేఅవుట్ ఎక్కడ ఉండాలి అవన్నీ మీకు తెలుస్తుంది కాబట్టి CSS లో మనకి ఇది ఒక టిపికల్ ఇమేజ్ మీకు ప్రొవైడ్ చేయడం వెబ్ బ్లాక్ లో మనకి ఇది. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ SQL అయితే ఉందో ఇంకో ఆప్షన్ మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనకి ఇది ముఖ్యంగా ఇది డేటాబేస్ యొక్క మేనేజ్మెంట్ కోసం అది హై లెవెల్ డేటా ముఖ్యంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం రిట్రీవ్ చేయడమైనా దాన్ని అప్డేట్ చేయడమైనా దాన్ని మ్యానిపులేట్ చేయడమైనా దాన్ని వేరియస్ పరంగా దాని అంటే ఫండమెంటల్స్ అయితే ఉంటే దాని యొక్క ఫంక్షనింగ్ దాన్ని పెంచడమైనా అది ఒక డెవలపర్కి అంటే అలో చేస్తున్నమాట. సో SQL అనేది సో SQL యొక్క ఫార్మాట్ అక్కడ మనకి అలా ఉంటుంది. SQL ఎక్కడ వాడుతూ ఉంటుంది మనకు సార్టింగ్ ఫిల్టరింగ్ కోసమైన వేద్ ఇదేం చూసిన మీరు ఇట్ ఈస్ టు మేనేజ్ ది మ్యానిపులేట్ ద డేటా స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ అనమాట. SQL is a standard language used to interact with the relational databases including MySQL, Oracle and Microsoft SQL Server అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ దేనికి వాడతారంటే మల్టిపుల్ టేబుల్స్ అయినా డేటా ఏదైతే ఉంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి అయినా క్రియేట్ చేయడమైనా మాడిఫై చేయడమైనా వాటిని మేనేజింగ్ చేయడమైనా లేదా రిట్రీవ్ చేయడమైనా ఇవన్నీ ఇన్సర్టింగ్ అప్డేటింగ్ డిలీటింగ్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మ్యానిపులేషన్ కిందకి వస్తాయి కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేయడమైనా మాడిఫై చేయడం ఇవన్నీ కూడా మనకు SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో వెబ్ బ్రౌజర్ నుంచి మనకు అది రిక్వెస్ట్ వెళ్తే మన హిస్టరీ పరంగా వెబ్ బ్రౌజర్ రిక్వెస్ట్ వెళ్తే PHP పరంగా వెబ్సైట్ పరంగా మనకి ఇది PHP అనేది ఇంకో నెక్స్ట్ PHP అనేది ఎక్కడ వాడతారంటే మనకి చెప్తాను కదా. PHP అనేది మనకి ఇది బేసిక్గా ఇక్కడ పెట్టానా ఇక్కడ పెట్టుండాలా నేను. PHP అనేది మనకు ఈ సర్వర్ మనకు వెబ్ సర్వర్ పరంగా వాడతారు అనమాట. PHP అనేది మనకు వెబ్ సర్వర్ పరంగా వాడతారు అనమాట. మనకి ఇది హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ ఉంది కదా, ఇది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనే లాంగ్వేజ్ అనమాట. ఇది మన ఎందుకు వాడతారంటే ముఖ్యంగా ఇది HTML పరంగా ఇది మనకు డైనమిక్ వెబ్ కంటెంట్ని డెవలప్ చేయడానికైనా ముఖ్యంగా మనకి ఇది ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇంటరాక్ట్ పరంగా డేటాబేసెస్ పరంగా మనకి ఇది ఒక సర్వర్ సైడ్ నుంచి టాస్క్స్ కోసం మనకి ఇది PHP వాడతారు అనమాట. మన దాన్ని హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటారు PHP అంటేను. సో అది PHP. నెక్స్ట్ క్వశ్చన్ 137 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ కేటగరైజేషన్ ఆఫ్ ది వోలటైల్ సెమీకండక్టర్ బేస్డ్ ఆన్ ది డేటా రిటెన్షన్ కేపబిలిటీ. ఇక్కడ ఏమన్నారు ఫస్ట్ ఒకటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారు. ఏంటి ఫాలోయింగ్ తర్వాత బ్రేక్ ఇద్దాము. క్వశ్చన్ ఇలాంటి పెద్ద క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, కొద్దిగా బ్రేక్ ఇస్తే మనకి క్లియర్ అర్థమవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్నాడు. ఓకే కింద ఇచ్చిన ఫాలోయింగ్ లో కరెక్ట్ కేటగరైజేషన్ ఆఫ్ వోలటైల్ కరెక్ట్ కేటగరైజేషన్ ఆఫ్ వోలటైల్ సెమీకండక్టర్ మన కరెక్ట్ కేటగరైజేషన్ ఏదంటున్నారు అనమాట. సో అది క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. కేటగరైజేషన్ అంటేను ఆ కేటగరైజేషన్ ఆఫ్ వోలటైల్ సెమీకండక్టర్ అంటున్నాడు అండ్ మెమరీ బేస్డ్ ఆన్ ది డేటా రిటెన్షన్ కేపబిలిటీ. వోలటైల్ అంటే మనకు ర్యామ్ అనేది పూర్తిగా వోలటైల్. సో ఇందులో మనం క్లియర్గా చూద్దామంటే సార్ మనకు వోలటైల్ అన్నారు. వోలటైల్ అంటే మన రామ్ రాదు, ఇట్స్ నాన్ వోలటైల్. రామ్ రాదు, రామ్ రాదు, నాన్ వోలటైల్. రూల్డ్ అవుట్ సింపుల్గా ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అలా కూడా పెట్టొచ్చు కానీ సార్ కాన్సెప్ట్ వేసుంటే క్లియర్గా పెట్టవచ్చు. ఇలా లక్ మనకు రామ్ 2-3 ఇచ్చాను కాబట్టి మనకు లక్. కానీ ఇలా ఇవ్వకపోతే అప్పుడేం చేద్దామంటే బేసిక్గా స్టాటిక్ ర్యామ్కి పవర్తో సంబంధం ఉండదు, రెగ్యులర్ ఏ పవర్లో చేస్తుందన్నమాట. కానీ డైనమిక్ ర్యామ్కి పల్సేటింగ్ సిగ్నల్స్ కావాలన్నమాట. సో అది స్టాటిక్ ర్యామ్. డైనమిక్ ర్యామ్ అండ్ స్టాటిక్ ర్యామ్ పరంగా ర్యామ్లో మనకు ఫర్దర్ క్లాసిఫై అవుతుందన్నమాట. స్టాటిక్ ర్యామ్ డైనమిక్ ర్యామ్ మనం క్లాసిఫై చేసినట్టు మాత్రం స్టాటిక్ ర్యామ్లో వచ్చేసి మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇంకో డైనమిక్ యాక్సెస్ మెమరీలో మనకి ఏంటంటే మనకు స్టాటిక్ ర్యామ్ మెమరీలో మనకు లాంగ్ పవర్ ఉన్నది చెప్పి మనకు దానిలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వాళ్ళ డైనమిక్ ర్యామ్కి వచ్చేసి మనకు పీరియడిక్ రిఫ్రెష్మెంట్ ఆఫ్ రిఫ్రెషింగ్ డేటా మెయింటైన్ ఉన్నది. సో ఇన్హెరెంట్లీ డేటా దానిలో తక్కువ స్టేబుల్ ఉంటుంది కాబట్టి అది చెప్పడం. స్టాటిక్ ర్యామ్ ఒక ఫాస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా ఇది. మన డైనమిక్ ర్యామ్ వచ్చేసి మనకి ఇది కొద్దిగా లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్లోవర్ అనమాట ఇది. సో స్టాటిక్ ర్యామ్ వచ్చేసి మనకి ఇది సిపియూలో స్పీడ్ సెన్సిటివ్ క్యాషింగ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన డైనమిక్ ర్యామ్ వచ్చేసి మనకు లార్జెస్ట్ సిస్టమ్ ర్యామ్ స్పేసింగ్ కన్జ్యూమ్ చేస్తున్నమాట. డిఫరెన్సెస్ చూపిస్తాం ఇక్కడ మీకు. ఓ స్టాటిక్ ర్యామ్ చూడడానికి మనకి ఇలా ఉంటుంది, 4 MB ఫాస్ట్ అసింక్రోనస్ స్టాటిక్ ర్యామ్ ఇది చూడడానికి ఇలా ఉంటుంది. కానీ ఒక డైనమిక్ ర్యామ్ మాత్రం చూడడానికి మరి ఇలా ఉంటుంది. మన ముఖ్యంగా డైనమిక్ ర్యామ్ వాడతారు. స్టాటిక్ ర్యామ్ ఉంటే మీకు PC ఫాస్ట్ ఉందన్నమాట. స్టాటిక్ ర్యామ్ మన డైనమిక్ ర్యామ్కి సింపుల్గా పాయింట్ వైజ్ చెప్పాలనుకుంటే ఇక్కడ అంతా టెక్స్ట్ ఉంది కదా సార్, టెక్స్ట్ ఉంది కదా, దానికి అసలు పాయింట్ వరకు చెప్పాలంటే మీరు చూడవచ్చు మీ డిఫరెన్స్. ఇట్ హాస్ లెస్ స్టోరేజ్ కెపాసిటీ. దేంట్లో స్టాటిక్ ర్యామ్లో కానీ డైనమిక్ ర్యామ్లో మన లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. స్టాటిక్ ర్యామ్ వచ్చేసి మనకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ మన డైనమిక్ ర్యామ్ కన్నా, ఇది చీపర్. స్టాటిక్ ర్యామ్స్ ఆర్ లో డెన్సిటీ స్పేసెస్ ఉంటాయి, వాటిలో మన డైనమిక్ ర్యామ్స్ మన హై డెన్సిటీ స్పేసెస్ మనకు డివైస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్టాటిక్ ర్యామ్లో దీస్ ఆర్ యూజింగ్ క్యాష్ మెమరీస్ అని ఇవన్నీ మనకు మెయిన్ మెమరీస్ మనకు ఉపయోగపడతారు అనమాట. స్టాటిక్ ర్యామ్ వచ్చి మనకు 6 టెన్సెస్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్. క్యాష్ మెమరీ స్మాల్ అండ్ ఫాస్ట్ ఉంటుంది. మన దీనిలో వచ్చి మనకు ఒక చీప్ ఇవన్నీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వాటి ఒకటి. కానీ దీన్ని చెప్పాలంటే దీంట్లో మనకు పల్సేటింగ్ సిగ్నల్స్ పరంగా అవసరం ఉంటుంది. దీంట్లో కానీ పల్సేటింగ్ సిగ్నల్స్ అవసరం, దానికి పవర్ ఉన్నప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిఫర్స్ టు ది లేఅవుట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది డిఫరెంట్ డివైసెస్ ఇన్ నెట్వర్క్ అంటున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిఫర్స్ టు ది లేఅవుట్ అరేంజ్మెంట్ ఎక్కడ అంటున్నారు ఆఫ్ డిఫరెంట్ డివైజెస్ ఇన్ నెట్వర్క్ లో లేఅవుట్ అరేంజ్మెంట్ అంటే ఒక కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఇలా కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్స్ ని కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ ఏమంటున్నారు అంటారు. సింపుల్ చెప్పాలంటే అంతే.
సో, నెట్‌వర్క్‌లో మనకు ఇవన్నీ కనెక్టెడ్ ఉన్నప్పుడు వాటిని ఏమంటున్నారు? వాటిని సో, దీన్నంతా కూడా ఈ యొక్క ప్రాపర్టీస్ కూడా తెలియజేసేది ఏంటంటే ఇవన్నీ కూడా సార్ బేసిక్‌గా నెట్వర్క్ టోపాలజీ ఇదంతా కూడా తెలిసి అంటే మనకి నెట్వర్క్ టోపాలజీ. సో, నెట్వర్క్ టోపాలజీ రైట్ ఆన్సర్ ఈస్ ద ఫాలోయింగ్ ఆప్షన్. నెట్వర్క్ టోపాలజీ రిఫర్స్ టు ది లేఅవుట్ అరేంజ్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ డివైసెస్ ఇన్ ఏ కంప్యూటర్. దాన్ని చెప్పొచ్చనమాట. సో, ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెట్వర్క్ టోపాలజీ ఫిజికల్ అండ్ లాజికల్ లేఅవుట్ ఆఫ్ ఎ కంప్యూటర్ మన నెట్వర్క్‌లో ఎలా ఉంటుందో డిఫైన్ చేస్తుందన్నమాట. ఒక డివైస్, కంప్యూటర్స్, ప్రింటర్స్, రూటర్స్ అనే ఇంటర్నెట్ పరంగా ఇవి ఎలా అంటే కరెంట్ ఉన్నాయి. వాటి డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్‌కి ఎలా, ఒక నోడ్ నుంచి ఒక నోడ్‌కి ఎలా వెళ్తుంది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ అంటే నోడ్ నోడ్ అంటారు ఇక్కడ. ఆ నెట్వర్క్స్ కూడా మనకి ఏవైతే ఉంటాయో బస్సు వాటిలో మనకు వాటిని డిపెండింగ్ అపాన్ ద నెట్వర్క్ మోడల్ వాటిని మనకి ఎలా డివైడ్ చేస్తారంటే బస్సు, రింగ్, అదేవిధంగా మెష్, అదేవిధంగా హైబ్రిడ్ ఇలా అని వాళ్ళు చేశారనమాట. ఇవన్నీ మరి ఇలా అని చేయడం జరిగిందన్నమాట. వాటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా మీకు ఫర్దర్ చెప్పడం జరుగుతుంది. అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఒకసారి. సో, నెట్వర్క్ డివైస్ పరంగా అది మనకు ఆన్సర్ అండి. సో, నెట్వర్క్ టోపాలజీ ఈస్ ఎ ఫిజికల్ అండ్ లాజికల్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ద నోడ్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ ఎ నెట్వర్క్. నోడ్స్ యూజువల్లీ ఇంక్లూడ్ డివైస్ సచ్ యాస్ స్విచెస్, రూటర్స్, సాఫ్ట్‌వేర్ విత్ స్విచ్ అండ్ అదేవిధంగా రూటర్ ఫీచర్స్ అనమాట. నెట్వర్క్ టోపాలజీ ఆర్ ఆఫెన్ రిప్రజెంట్ యాస్ ఎ గ్రాఫ్ కూడా చెప్పొచ్చనమాట. సో, నెట్వర్క్ టోపాలజీ మనకు మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. నెట్వర్క్ ఫంక్షన్స్‌లో ముఖ్యంగా వాటిని అంటే డైరెక్ట్‌గా ఎఫెక్టివ్ అంటే నెట్వర్క్ ఫంక్షనాలిటీ మీద డిపెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్రాపర్ నెట్వర్క్‌ని చూస్ చేసుకోకపోతే మాత్రం డేటా యొక్క స్లో ఉంటుందన్నమాట. డేటా కూడా చాలా స్లోగా ఉంటుంది. సో, బస్ నెట్వర్క్, స్టార్ నెట్వర్క్, ఇలా మన రింగ్ నెట్వర్క్, మెష్ నెట్వర్క్, ట్రీ నెట్వర్క్, హైబ్రిడ్ నెట్వర్క్ ఇలా కొన్ని ఉన్నాయి మనకి ఇలాంటివి ఆప్షన్స్ అన్నట్టు. సో, కంప్యూటర్ నెట్వర్క్‌లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అండ్ వాటి తాలూకు డెఫినిషన్ మీకు ఇవ్వడం జరిగింది ముందు స్లైడ్‌లో. వాటిని మీరు అంటే స్క్రీన్‌ని స్క్రీన్‌ని పాజ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. లేకపోతే అవి టిపికల్‌గా ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. రింగ్ అంటే కంప్యూటర్స్ కనుక అంటే లైన్‌గా ఇలా సర్కిల్ మాదిరిగా అలా ఉంటే, రింగ్ మాదిరిగా అలా కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం రింగ్ అంటారు. మెష్ వచ్చేసి మనకి ఇలా మిక్స్డ్ ఉన్నప్పుడు, అదేవిధంగా స్టార్ అంటే మనకి స్టార్ షేప్‌లో ఉన్నప్పుడు, ఫుల్‌గా కనెక్ట్ అయినప్పుడు లోపల ఇంటర్నల్‌గా ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు అన్నీ కూడా ఫుల్లీ కనెక్టెడ్ నెట్వర్క్ వాడతారనమాట. సో దట్ డేటా కుడ్ బి ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ టు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. లైన్ వచ్చేసి మనకి ఇది ముఖ్యంగా నెట్ సెంటర్స్ వాడతారనమాట. మనకు ల్యాబ్స్‌లో, కంప్యూటర్ ల్యాబ్స్‌లో వాడతారు. ట్రీ వచ్చేసి మనకి ఇది హైరార్కికల్ పరంగా మనకి ఇది ఒక కంపెనీస్‌లో, ఒక ఆర్గనైజేషన్స్‌లో మనకు వాడతారనమాట. అండ్ బసెస్ వచ్చేసి మనకు వేరే సందర్భాల్లో మనం వాడతారనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ డిప్లాయిడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్‌లో మనకి ఏవైతే హైబ్రిడ్ అయినా ఏవైతే ఇలా ఉంటాయో మన నెట్వర్క్ టోపాలజీ పరంగా వాటికి ఇలిస్ట్రేటివ్ డయాగ్రామ్స్ మీకు ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క స్లైడ్స్‌లో. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ బ్లూరే డిస్క్ అంటున్నారు. సో బ్లూరే డిస్క్ యొక్క డయామీటర్, బ్లూరే డిస్క్ అంటే ఏంటిది యాక్చువల్‌గా డీవీడీ విన్నాము, సీడీ విన్నాము. సార్ ఈ బ్లూరే డిస్క్ అంటే ఏంటి సార్? సరే ఈ డీవీడీ విన్నాము, లేకపోతే మనకి ఇవన్నీ డీవీడీ విన్నాము, లేకపోతే ఏది సీడీ విన్నాం ఇవన్నీ కానీ ఈ యొక్క బ్లూరే డిస్క్ అంటే ఏంటి? బ్లూరే డిస్క్ అంటే మనకి ఇది కూడా ఒక డీవీడీ, సీడీ లాంటిదే కానీ లార్జ్ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ కలిగిందనమాట. డీవీడీ కన్నా ఎక్కువ స్టోరేజ్ కలిసి ఇంకా కెపాసిటీ. సో 120 ఎంఎం, 110 ఎంఎం, 100 ఎంఎం, 115 ఎంఎం అంటే దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు 120 ఎంఎం ఇస్ రైట్ ఆన్సర్. సో ఒకసారి కాంపాక్ట్ డిస్క్ అంటే ఏంటిది? సీడీ డిస్క్ అంటే వీటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే క్లాసిఫికేషన్స్ అండి. సీడీఆర్ అంటారు, సీడీ రికార్డబుల్ అనమాట, సీడీ రైటబుల్ ఆర్ సీడీఆర్డబ్ల్యూ, సీడీ రీరైటబుల్. సీడీఆర్ అంటే సీడీ రీడబుల్ అని చెప్పొచ్చు అనమాట. డీవీడీలు కూడా అలాగే డీవీడీఆర్, డీవీడీఆర్డబ్ల్యూ ఇలా మన క్లాసిఫై ఉంటుందన్నమాట. సో సీడీ కన్నా వాటి కెపాసిటీ ఏంటిది, వాటి యొక్క డయామీటర్ ఏంటిది, సీడీలోకైనా డివిడీకైనా, నెక్స్ట్ డివి యొక్క బ్లూరే డిస్క్ అయినా వీటి యొక్క పరంగా మీరు కనుక రివైడ్ చేసుకునే డేటాని మరి కనుక మీరు అంటే వాల్యుడేషన్ చేయగలిగితే మాత్రం తప్పకుండా మీకు రాబోయే ఎగ్జామ్స్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. కాంపాక్ట్ డిస్క్, డిజిటల్ వర్చువల్ డిస్క్, డివిడీ ఒకటి ఫార్మాట్, వాటికి అబ్రివేషన్ చూసుకుందాం. వస్తే కాంపాక్ట్ డిస్క్ అంటే సీడీ, డివిడీ డిస్క్ అంటే డిజిటల్ వర్చువల్ డిస్క్, డివిడీ వర్చువల్ డిస్క్ కాకుండా కూడా ఇక వీడియో డిస్క్ కూడా అని చెప్పొచ్చు. ఏమనొచ్చు దీన్ని, వీడియో డిస్క్ కూడా అనొచ్చు అనమాట. సో వీడియో డిస్క్ అయినా లేదా బ్లూరే డిస్క్ అయినా ఇవన్నీ కూడా ఇవి డిఫరెంట్ ఫిజికల్ డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. సో వాటిలో మనకు డీవీడీకి వచ్చి సీడీకి వచ్చి డయామీటర్ 120 మీటర్స్, 4.72 ఇంచెస్ అనమాట. అండ్ ఆఫ్టర్ రిఫర్ టు యాజ్ 12 సెంటీమీటర్ డిస్క్ అనమాట. అది డీవీడీ కూడా మన సేమ్ అదే 120 ఎంఎం ఉంటుంది. అండ్ డీవీడీ కూడా మనకు సేమ్ వాటి డయామీటర్ సేమ్ ఉంటున్నాయండి. ఇక్కడ 4.72 ఇంచెసే కాదు, కెపాసిటీ మారుతుంది అనమాట. సో వాటి కెపాసిటీ, వాటి విడ్త్ కూడా మారుతుంది అనమాట. ఇక్కడ మన సిమిలర్ దేర్ ఆర్ సిమిలర్ డివిడీస్ ఆఫన్ రిఫర్ టు యాజ్ 8 సెంటీమీటర్ డిస్క్ అంటారన్నమాట వాటిని. సో విచ్ డయామీటర్ ఆఫ్ 80 మిలీమీటర్స్ అనొచ్చు. సీడీలో కూడా మనకు వాటికి డయామీటర్ మారుతుందన్నమాట కొన్ని సందర్భాల్లో. వాటి డిపెండింగ్ అపాన్ వాటికి చిన్న సీడీస్ కూడా ఉంటాయి మనకు. సో డివిడీస్ అండ్ బ్లూరే డిస్క్లు వీటిలో కూడా స్టాండర్డ్ డయామీటర్ 120 మీటర్స్ ఉంటుంది. వాళ్ళ సీడీస్లో కొద్దిగా సేమ్ సైజెస్ కొద్దిగా వాటి తక్కువ ఉంటుంది అనమాట. సో అది డేటా కెపాసిటీ పరంగా ఉంటుంది అది. నెక్స్ట్ ఓ టిపికల్ బ్లూరే డిస్క్ ఎలా కనిపిస్తుంది మనకి, ఇలా కనిపిస్తుంది సార్. మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇది ఇలా కనిపిస్తుంది మన లోపల లేబుల్ సైడ్ పరంగా. లేబుల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, టాప్ సైడ్ ఎక్కడ ఉంటుందని చూడొచ్చు మీరు ఇక్కడ. సో అది వచ్చేసి మనకి సీడీ దాంట్లో 7 ఎంబీ వరకు ఆల్మోస్ట్ ఇంచుమించుగా మన డేటా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మన డివిడిఆర్ 120 ఏమేమంటున్నాడు, డయామీటర్ 4.7 జీబీ ఇక్కడ మనకు అంటున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూరే డిస్క్లో మనకి ఇందులో సో బేసిక్గా 50 ఆల్మోస్ట్ మనకు ఒక సైడ్ వచ్చేసి మనకు 25 ఎంబీ ఉంటుందన్నమాట. ఇంకో టైం మనకు ఇంకో దగ్గర వచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఇంకా 25 2 సైడ్స్ ఉంటే మాత్రం అది మనకు బ్లూరే డిస్క్లో మాత్రం మనకు ఆల్మోస్ట్
ఇది 50 ఎంబీ 50 జీబీ వరకు డేటా పెట్టొచ్చు అనమాట. బ్లూరే డిస్క్ వచ్చేసి ఎందుకోసం బ్లూ లేజర్ ఇందులో మనకి ఎందుకు వాడతారంటే దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే మనకి ఇది బ్లూ లేజర్ వచ్చేసి దీంట్లో వాడతారనమాట. ఆ డిస్క్ని రీడ్ చేయడమైనా దాంట్లో ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడమైనా గ్రేటర్ డెన్సిటీ పరంగా మన దాంట్లో లాంగర్ వేవ్ లెంత్ పరంగా రెడ్ లేజర్ కన్నా ఎక్కువ వాడతారనమాట ఇందులో. సో 5 టైమ్స్ ఆఫ్ మనకి డేటా అయితే ఉంటుంది మనకి, ఎందుకంటే 4.7 అన్నారు కదా మనకు. 4.7 అంటే 4.7 into 5 తీసుకున్నాం మీకు ఆల్మోస్ట్ దీనికి 5 టైమ్స్ పరంగా మనకి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత అంటే 25 జీబీ వాడుతున్నాం. 25 జీబీ పరంగా దీంట్లో ఇన్ఫర్మేషన్ మనకు స్టోర్ చేస్తాం అన్నమాట. సో బీడీ రామ్ అంటారు దాన్ని, అదేవిధంగా బీడీఆర్ అంటారు, బ్లూడే డిస్క్ రీడేబుల్ అంటారు, రీడేబుల్ ఓన్లీ ఆర్ బీడీఆర్ రీడేబుల్, బీడీఆర్ ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి బ్లూడే డిస్క్ పరంగా. సో బ్లూడే డిస్క్ వచ్చేసి మనకు అది ఫాస్టర్ పరంగా, అది హై క్వాలిటీ వీడియోస్ పరంగా, ఎస్పెషల్లీ హెచ్డీ క్వాలిటీ వీడియోస్ ఏవైతుంటే వాటి పరంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇంత చెప్పినట్టు మనకు ఒక లేయర్లో 25 జీబీ అయితే సింగిల్ లేయర్ డ్యూయల్ లేయర్ 50 జీబీ అని చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు అలా ఉందన్నమాట. సో అది బ్లూరే డిస్క్ ప్లేస్ పరంగా ఇది ఓన్లీ. ఇంకోటి బ్లూ రే డిస్క్ కూడా డివిడీలో ప్లే అవ్వదండి, కానీ డివిడీ మన బ్లూరే డిస్క్ ప్లేయర్లు మాత్రం డివిడీస్ ప్లే అవుతాయి అనమాట. సో దీని స్పెషలైజ్డ్ ఇంకోటి మనకు రీడర్ ఉందన్నమాట. సో కొద్దిగా అది డిసడ్వాంటేజ్ అంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఉందన్నమాట, కొద్ది కాస్ట్ ఎక్కువ ఉండదన్నమాట. అండ్ దిస్ కెనాట్ ప్లేడ్ యూజింగ్ ది డివిడీ ప్లేస్ అని చెప్పిన డిసడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా అడ్వాంటేజ్ ఇట్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా విత్ వన్ డిస్క్. అదేవిధంగా ఇట్ ప్రొవైడ్స్ హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అనమాట. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది సో స్మాల్ ఏరియాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు అనమాట ఇది. సో బ్లూరే డిస్క్ వచ్చి ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఇట్ వాజ్ మన కొలాబరేటివ్ మన హితాచి, ఎల్జీ, అదేవిధంగా మొషతీతా అంటే పానాసోనిక్ ఆర్ పాయనీర్ ఆర్ ఫిలిప్స్, సామ్సంగ్, షార్ప్, సోనీ అండ్ థామ్సన్ అని ఇన్ ఇయర్ 2006 వీళ్ళు కలెక్టివ్గా వీళ్ళు కొలాబరేటివ్ వీళ్ళు చేస్తూ వీరు ఒక అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ డివిడీస్ మీరు డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఇది బ్లూరే డిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇది వాల్యూ ఎడిషన్. అండ్ దాని తాలూకు ఏంటంటే మన స్టోరేజ్ డివిడీ అండ్ బ్లూరే కెపా అంటే దాని యొక్క ఏంటి డిఫరెన్స్ మీకు చూడండి అనమాట. స్క్రాచ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది మనకు ప్రొటెక్ట్ లేయర్ వచ్చి రెసిస్ట్ చూస్తున్నమాట. దీంట్లో వచ్చి ఫిజికలీ థిన్ లేయర్ ఉంటుందన్నమాట, బట్ హార్డ్ కోటింగ్ మేక్స్ మోర్ స్క్రాచ్ రెసిస్టెంట్. దీనిలో అంటే స్క్రాచ్ రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. హై డెఫినేషన్ 1080p పిక్సెల్ మనం దీనిలో చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డేటా ఒక 30 mbps పరంగా, ఆడియో వచ్చి 50 mbps పరంగా దీనిలో ఇన్ఫర్మేషన్ దీని డేటా యొక్క ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది. వీడియో రిలేషన్ వచ్చి మనకు 180p మనకు పిక్సెల్ ఉంటుంది అనమాట. అది లీనియర్ పీసీఎం, డాల్బీ డిజిటల్, డిటిఎస్, డిజిటల్ సరౌండ్, డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డ్రూ ఇవన్నీ కూడా మనకు ఆడియో కోడెక్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. వీడియో కోడెక్స్ దీనిలో ఎంపెక్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది బ్లూ లేజర్ దీనిలో వాడతారు 4. అదేవిధంగా ఇదంతా పూర్తిగా వాల్యుడేషన్ మీకు అది సో ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చూడాలంటే వేరే ఎగ్జామ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ 140 అండ్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే దాన్ని ఈప్రామ్ అంటారు. రిటైన్స్ ఇట్స్ కంటెంట్. ఈప్రామ్ యొక్క అబ్జర్వేషన్ ఇచ్చారు, ఈప్రామ్ ఇచ్చారన్నమాట. దాన్ని రిటైన్స్ ఇట్స్ కంటెంట్ అంటిల్ ఇట్స్ ఎక్స్పోజ్ టు. దాంట్లో కంటెంట్ కనుక అలాగే ఉంటుంది, కానీ ఎప్పటికీ అది ఎక్స్పోజ్ అయితే దేనికి ఎక్స్పోజ్ అయితే ఆ కంటెంట్ పోతుంది ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సార్ అల్ట్రా వైలెట్ అంటే మెర్క్యూరీ వేవ్ అనమాట. అల్ట్రా వైలెట్ రేసింగ్ కనుక ఈప్రామ్ కనుక ఎక్స్పోజ్ అయితే మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ సిగ్నల్స్, రేడియో సిగ్నల్స్ కాదు. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ బై డిఫాల్ట్గా మనకు పీసీ ఉన్నప్పుడు వాటిలో జనరేట్ అవుతుంది. ఒక లెస్ మ్యాగ్నిట్యూడ్ పరంగా కూడా ఇవన్నీ లెస్ మ్యాగ్నిట్యూడ్ పరంగా అనేవి అవుతుంది, కానీ అలా అవుతే మాత్రం డేటా పోతుంది కాబట్టి సో ఇది ఆప్షన్ రూల్డ్ అవుట్ అనమాట. రేడియో సిగ్నల్స్ కానీ కాదు. సో అల్ట్రా వైట్ లైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అల్ట్రా వైట్ పరంగా మనకి ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఈ ప్రామ్ కనుక డేటాని మనకి కంటైన్ అవుతుంది అన్నమాట. దీంట్లో అది ఏంటంటే ఇది దీంట్లో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ అంటే మనకు అది ఒకవేళ అది ఎక్స్పోజ్ అయితే మాత్రం మనకు అది యూవీ లైట్ పరంగా అయితే మనకు అది ఆ డేటాని పోతుంది అనమాట, ఎలిజిబుల్ పరంగా పోతుంది అనమాట అది. సో ఈ ప్రామిస్ వోలటైల్ కైండ్ ఆఫ్ మెమరీ. సో అది మెర్క్యూరీ వేపర్ లైట్ పరంగా మనకు అది ఎక్స్పోజ్ అయిన మంచి ఎలక్ట్రో ఈ ప్రామ్ చిప్ కానీ అయితే ఉండదు, అది స్టోర్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఛార్జ్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో కంటెంట్ వచ్చి మనకు అది లాస్ట్ ఎరేజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రామ్స్ యూజ్ క్వార్ట్స్ విండో ఆన్ ద టాప్ ఆఫ్ ద చిప్ టు యూజ్ అల్ట్రా వైలెట్ లైట్ టు ఎరేజ్ మెమరీ అండ్ when exposed UV light EEPROM's memory can be erased and EEPROM with new data అని చెప్పొచ్చు అనమాట. సో EEPROM ఎరేజర్ ఇలా ఉంటుంది కనిపిస్తుంది మనకు టిపికల్గా చూడడానికి దాంట్లో. అండ్ ఒక EEPROM చూడడానికి మనకి ఇలా ఉంటుంది. EEPROM చూడడానికి ఎలా ఉంటుంది సరే అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మినీ DN కనెక్టర్ యూస్ టు కనెక్ట్ కీబోర్డ్ అండ్ మౌస్ టు ది కంపాటబుల్ PC కంపాటబుల్ కంప్యూటర్ చెప్పవచ్చు. ఈథర్నెట్, RS232 పోర్టా, PS2 పోర్టా, VGA పోర్టా అంటే ఆన్సర్ ఈజ్ PS2 పోర్ట్ అనమాట, మినీ DN పోర్ట్ అనమాట. సో ఈజ్ యూస్ టు కనెక్ట్ కీబోర్డ్ అండ్ మౌస్ టు PC కంపాటబుల్. ఇది కూడా మనకు IBM ద్వారా డెవలప్ చేసిన ఒక ఇది పర్సనల్ సిస్టమ్ 2 అనే ఒక పోర్ట్ అనమాట. పర్సనల్ సిస్టమ్ 2 ఇది మినీ DN కనెక్టర్ అనమాట. ఇది మనకు మౌస్ని కీబోర్డ్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అనమాట మినీ DN అంటే ఇలా పోర్ట్ అనమాట. ఒకదాన్ని చూసినా మీరు బ్లూ అయితే మాత్రం ఇది కీబోర్డ్కి ఉంటుంది, దాని సింబల్ కూడా ఉంటుంది అనమాట మనకి ఇది. అండ్ ఇంకోటి గ్రీన్ అయితే మనకి ఇది మౌస్కి ఉంటుంది. వాటి పైన కూడా మీరు చూడొచ్చు, మీరు ఇలా ఒక ఈ పార్ట్లో మనకు ఒక దగ్గర సింబల్ ఉంటుంది అనమాట. ఆ పార్ట్లో మనకు దగ్గర మన సింబల్ ఉంటుంది కీబోర్డ్ అని చెప్పేసి, దానిపైన మౌస్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు ఈ యొక్క యూఎస్బీ అవుతుంది మనకి యూనివర్సల్ సీరియల్ బస్ ఇప్పుడు రానప్పుడు, ఈ పోర్ట్ రానప్పుడు మనకి అప్పట్లో బాగా వాడేవారు అనమాట ఇది. కానీ ఇప్పటికి స్టిల్ ఇట్స్ వెరీ వైడ్లీ యూజ్ అనమాట. సో ఇది మౌస్ కూడా ఉంటుంది. టిపికల్గా ఇప్పుడు మౌస్ పోర్ట్ కూడా అనడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే
ఇది ఎర్లియర్‌గా మనకు మౌస్ అండ్ కీబోర్డ్‌ని కనెక్ట్ చేసేవారు కాబట్టి, సో, ఇది చాలా వరకు ఏరియాస్ తగ్గడం జరిగింది. మన సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి ఇది స్టిల్ దిస్ పోర్ట్ అని రీజన్స్ వాడతారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్షన్స్ ఏముండవు కీ రోల్ ఓవర్ పరంగా. మనకి ఇది కలర్ స్కీమ్ వచ్చి మనకి ఇది వచ్చేసి పర్పుల్ వచ్చేసి మన కీబోర్డ్ కోసం వాడతారు. మనకు అదే విధంగా టీల్ గ్రీన్ వచ్చేసి మన మౌస్ కోసం వాడతారని చెప్పడం జరిగిందనమాట నేను. అది కామన్‌లీ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ దిస్ డివైస్. సో, బట్ దే హావ్ బికమ్ లెస్ కామన్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూఎస్‌బీ కనెక్షన్స్ ఆఫ్ ది కీబోర్డ్స్ అండ్ మైస్ అని చెప్తున్నాను ఇప్పుడు. సో, నౌ-ఏ-డేస్ కంప్యూటర్స్ వచ్చి మనకి యూఎస్‌బీ పోర్ట్ వాడతారనమాట. సో, బిసైడ్స్ అంటే ఇది యాక్సెప్ట్ 6 పిన్ ప్లగ్ పరంగా మనకు ఐబీఎం వచ్చేసి 1987 దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, దీన్ని ఫుల్ ఫామ్ PS/2 అంటే మనకు పర్సనల్ సిస్టమ్ బై 2 అనమాట. ఎందుకంటే మనకు 2 ఉంటాయి కాబట్టి దాంట్లో 2 ఉంటాయి కాబట్టి పోర్ట్స్ మనకు అది పర్సనల్ సిస్టమ్ బై 2 అని వాడడం జరిగిందనమాట. దాన్ని కనుక మీరు కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇలా యూఎస్‌బీ డివైస్ కనెక్ట్ చేసుకొని మనకి ఇలా చేస్తున్నారనమాట మనకి ఇది. సో, ఒక ఇది పోన్ మన మినీ డిఎన్ పోర్ట్ అయితే ఉందో మనకది ఆ పోర్ట్ పరంగా మనం చూస్తుంటే దాన్ని మనకి ఏమవుతుంది కనెక్టర్ పరంగా మనం చూస్తుంది దాన్ని యూఎస్‌బీ పరంగా మేల్ యూఎస్‌బీ అండ్ దీన్ని కనెక్ట్ చేస్తుందనమాట. అలా కూడా చేస్తున్నారు ఇది. సో, అది మేల్ యూఎస్‌బీ ఎండ్ అయితే ఇది మన ఫీమేల్ యూఎస్‌బీ ఎండ్ అనమాట. సో, అలా మనకు లొకేషన్ పరంగా అది ఉపయోగపడుతుంది. సో, అది రైట్ ఆన్సర్ ఆ క్వెషన్‌కి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మనం 142 క్వెషన్ ఏమడిగిందంటే డాష్ ఇన్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ సిపియు విచ్ కంట్రోల్స్ ఆర్ డైరెక్ట్స్ ది ఆపరేషన్స్ ఆఫ్ ది ప్రాసెసర్ అనమాట. మీరు సిపియు యొక్క క్యారెక్టరిస్టిక్ స్కీమాటిక్ డయాగ్రమ్ చూసుకుంటే మాత్రం ఇలా మనకు కనిపిస్తుంది సార్. మనకి ఏంటంటే బేసిక్‌గా అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, సియు కంట్రోల్ యూనిట్, నెక్స్ట్ అదేవిధంగా కిందికి చూసుకున్నట్లయితే ఆర్ ఇలా మనకు కింద ఇంకోటి ఉంటుందంటే మెమరీ యూనిట్ అనమాట. మెమరీ యూనిట్‌లో మనకు ఏముంటుంది సార్ ర్యామ్, రామ్ ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి మనకు అవుట్‌పుట్ ఉంటుంది. ఇదేముంటుంది ఇక్కడ అవుట్‌పుట్ ఉంటుంది. అండ్ ఇలా మనకి ఇన్‌పుట్ వస్తుందన్నమాట. డివైజెస్ పరంగా పెరిఫెరల్స్ కనెక్ట్ అయినప్పుడు. సో, ఇందులో ఈ కంట్రోల్ యూనిట్ అనేది మనం పూర్తిగా దీన్ని మేనేజ్ చేస్తుందన్నమాట. కంట్రోల్ యూనిట్ పూర్తిగా మేనేజ్ చేస్తుందన్నమాట. సో, కంట్రోల్ యూనిట్ నుంచి మనకి డైరెక్షన్స్ వెళ్ళినప్పుడు మనం ఏ యొక్క హార్డ్‌వేర్ ఎలా వాడాలి, దాని నుంచి మనం అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పంపించాలి. అక్కడి నుంచి మనం మెమరీ పంపించాలి. అక్కడి నుంచి మనం అవుట్‌పుట్ పంపించాలి మనం పూర్తిగా. అది కంట్రోల్ చేసే ఆపరేషన్స్ మాత్రం చేసే మాత్రం కంట్రోల్ యూనిట్ అనమాట. అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కాదు ఇక్కడ. ALU that clearly plays role only for the arithmetic and logical operations కోసం అండ్ మెమరీ యూనిట్ కాదు. మెమరీ యూనిట్‌లో వద్దు మాత్రం డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. డేటాని మనకు ముందు కింద తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట. కంప్యూటర్ యొక్క సిస్టమ్ అండ్ మైక్రో ప్రాసెసింగ్ ఆపరేషన్ కోసం. అది ALU వచ్చేసి మనకి ఏదైతే కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేనికి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి కంప్యూటేషన్ ఆర్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్ చేయడానికి అడిషన్, సబ్ట్రాక్షన్ మరియు మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చేయడం లేకపోతే లాజికల్ ఆపరేషన్స్ ఏవైతున్నా అండ్ నార్ జాట్ గేట్ ఏవైతుంటే వాటి పరంగా మనకి అది వాడతారు అనమాట. ఇన్స్ట్రక్షన్ పరంగా మనకి అది. ఈ మెమరీ వచ్చేసి మనకి ఏదైతే స్టోరేజ్ స్పేస్ అంటే మనకి ర్యామ్ అయితే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనే రామ్ అయితే ఉందో డేటా పరంగా మన ఫర్మ్‌వేర్ పరంగా వాటైతే ఉంటుందో మనకి అది ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ అవి స్టోర్ చేసినప్పుడు వాటిని రిట్రీవ్ కోసం ఆపరేషన్ కోసం వాడతారు. కంట్రోల్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ కోఆర్డినేట్ ఆపరేషన్స్ ఆఫ్ సిపియు అనమాట. ఇది ఏం చేస్తుంటే మనకి ఇది ఇన్స్ట్రక్షన్ మన మెమరీ నుంచి తీసుకొని డికోడ్ చేసుకుని అదేవిధంగా మనకి ఫర్దర్‌గా డైరెక్ట్ ఐఎల్యూ నుంచి మనకి కాంబినేషన్ మన ఫర్దర్‌గా ఇన్స్ట్రక్షన్ తీసుకుని అది మనకి అది ఆ యొక్క ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ సిపియు అండ్ మెమరీ పరంగా చేసుకుని మనకి ఫర్దర్‌గా అవుట్‌పుట్‌కి ఇస్తుంది అనమాట. సో, ఇది సిపియు మనకి కంట్రోల్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ ఇక్కడ. మీరు చూడొచ్చు ఈ డెఫినేషన్ పూర్తిగా ఏదైతే ఉందో మనకి ఇది ఇట్ క్లియర్లీ సాటిస్ఫైస్ ద మనకి ద ఆప్షన్ అనమాట. డేటా వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ ఇట్స్ రా ఫార్మాట్‌లో మనకి అదేవిధంగా ఇది అన్‌ప్రాసెస్ ఫార్మాట్ డేటా అనేది ఆ పరంగా నెక్స్ట్ అదైతే మన టెక్స్ట్ ఇమేజ్ ఏవైతుంటే అది ఫర్దర్ ప్రాసెస్ అయిన తర్వాత మన దాని ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. కంప్యూటర్ సిస్టమ్‌లో డేటా వచ్చేసి ప్రాసెస్ అయిన తర్వాత మానిప్యులేట్ అయిన తర్వాత దాన్ని ఏమంటారు దాన్ని ఒక మీనింగ్‌ఫుల్ అవుట్‌పుట్ వచ్చినప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ అంటారు. సో, ఇవన్నీ కూడా కాంపోనెంట్ టుగెదర్ వర్క్ చేస్తున్నప్పుడు సిపియు మాత్రం అది అప్పుడు ప్రోగ్రామ్‌కి ఒక క్యారీ ఔట్ చేస్తుందన్నమాట. సో, ఇన్పుట్ నుంచి సెంట్రల్ ప్రాసెసింగ్ నుంచి మనకి ఇలా మనకు స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. సో, మెషిన్ సైకిల్ లాంగ్వేజ్ చెప్పొచ్చు. మెషిన్ సైకిల్‌లో చూసినట్టయితే ఏం చేయొచ్చు అంటే మనకు కంట్రోల్ యూనిట్‌కి వచ్చి మన డేటాని ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసిన మెయిన్ మెమరీ చేసిన తర్వాత డికోడ్ ఇన్స్ట్రక్షన్స్ చేసి కమాండ్ చేసి నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఏఎల్యూ పంపిస్తే ఏఎల్యూ నుంచి మనకి స్టోరేజ్ రిజల్ట్స్ చేసి మనకి మెమరీకి పంపిస్తుందన్నమాట. అది దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అనమాట. విచ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ క్రాకర్స్. కింద ఇచ్చిన వాళ్ళు ఏ హ్యాకర్స్‌ని క్రాకర్స్ అంటారు. అది హ్యాక్ టు గెయిన్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఎ సిస్టమ్ అండ్ హార్మ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి మనకి బ్లాక్ హ్యాటా, గ్రే హ్యాటా. సో, హ్యాకర్స్ పరంగా ఈ క్వెషన్ ఇక్కడ అడగడం జరిగిందని మనకు. సో, ఏది వాడతారని చెప్తున్నమాట. బ్లాక్ హ్యాటా, గ్రే హ్యాటా, వైట్ హ్యాటా, రెడ్ హ్యాటా అని అడుగుతున్నారు మనకు. అయితే ఇక్కడ ఈ బ్లాక్ హ్యాట్ అయినా, గ్రే హ్యాట్ అయినా, వైట్ హ్యాట్ అయినా, రెడ్ హ్యాట్ అయినా ఇవైతే ఉన్నాయో జనరిక్ సెన్స్‌లో చెప్పాలంటే ఇవన్నీ కూడా హ్యాట్ పెట్టుకున్న ఒక వ్యక్తి అంటే ఒక ఒక స్పై లాగా, ఒక హ్యాకర్ లాగా అది రిజెంబుల్ చేస్తుందన్నమాట. సో, బ్లాక్ హ్యాట్ ఈస్ రైట్ ఆన్సర్ ఓవర్ హియర్. బ్లాక్ హ్యాట్ ఎలా అంటే సార్ చెప్తానన్నమాట. సో, ఈ హ్యాకర్స్‌ని మన క్రాకర్స్ అంటారన్నమాట. వీరేందో ఒక అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ పరంగా వీరు కనుక ఎప్పుడైనా మనకు ఒక ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసినప్పుడు, మన సెన్సిటివ్ డేటాని ఆపరేషన్ చేసినప్పుడు మనకు అప్పుడు వారిని బ్యాడ్ యాక్టర్స్ పరంగా అంటే మీరు చూసినట్లయితే మన మూవీలో విలన్స్ అయినా లేకపోతే ఎక్కువ ఈ యొక్క నెగెటివ్ షేడ్స్ ఎప్పుడైనా మనం బ్లాక్ హ్యాట్ వేసుకొని ఒక గూన్‌ని అటు పోర్ట్రే చేస్తారు కాబట్టి ఆ సెన్స్‌లో దీన్ని వాడడం జరిగిందన్నమాట. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసి మీరు వీరిని క్రాకర్స్ అంటారన్నమాట. వీరు ఒక అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకుంటారు సిస్టమ్ నుంచి ఒక మాలిషియస్ ఇంటెన్షన్, ఒక తప్పుడు ఇంటెన్షన్ ద్వారా తీసుకొని హార్మ్ చేసి రౌడీ ఆప్షన్స్‌లో మనకేందంటే వీరు ఒక ఆపరేషన్స్ అయినా, డేటా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంగేజ్ అయినా ఇవన్నీ కూడా యాక్ట్ చేసుకొని వారు ఒక బ్యాడ్ యాక్టర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే హ్యాకింగ్ పరంగా, కంప్యూటర్ సెక్యూరిటీ పరంగా చెప్తారు కాబట్టి
ఇది బ్లాక్ హ్యాట్ అంటారనమాట. సో బ్లాక్ హ్యాట్ యాక్టర్స్ వచ్చేసి మనకి ఇండివిజువల్ అయితే ఉన్నారో వారంతా మలిషియస్ ఇంటెన్షన్తో వారు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకుంటారు. వారిని బ్లాక్ హ్యాట్ అంటే బ్లాక్ హ్యాకర్స్ అంటారు. గ్రే హ్యాకర్స్ వచ్చేసి మనకి ఏంటంటేను వీరు అటు పూర్తిగా విలన్ కాదు, ఇటు అటు పూర్తిగా మరి ప్లేన్ కూడా కాదనమాట. అంటే వీరు మంచి చేద్దామన్న ఉద్దేశం మిడిల్ మ్యాన్ గోడ మీద పిల్లిలాగా వీరు ఏం చేస్తారంటే వీరు ఈ హ్యాకర్స్ వీరు ఏ సిస్టమ్‌లో తప్పులుంటే, ఇదిగో అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది ఒక జడ్జ్‌మెంట్‌షిప్ లాగా జడ్జ్‌మెంటల్‌గా ఉండేలాగా ఇది వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో వీరు డైరెక్ట్ పర్మిషన్ తీసుకోకుండా ఒకరి యొక్క అంటే డివైస్‌లో అయినా సెక్యూరిటీ సిస్టమ్స్ అయినా వీరు ఇంటరప్ట్ అయ్యి కూడా వీరు డేటాని గురించి వల్నరబిలిటీస్ గురించి చెప్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఎథికల్ అండ్ లీగల్ కన్సర్న్స్ కూడా మనం రేజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చి వీరిని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఎథికల్ హ్యాకర్స్ వచ్చి ఇండివిడ్యువల్ ఏవైతే ఉంటారో వీరు ప్రాపర్ పర్మిషన్ తీసుకొని లీగల్ పరంగా లీగల్ పర్పసెస్ పరంగా వీరు ఆ యొక్క సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అవుతుంటాయి దాంట్లో ఓకే దీంట్లో ఇక్కడ ఇక్కడ ఒక ఫ్లా ఉంది, దీని నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇది ఉంది, దీన్ని మీరు డిప్లాయ్ చేసుకుంటే మాత్రం ఒక ఆర్గనైజేషన్ పరంగా దీనిలో సెక్యూరిటీ మీకు ఇంక్రీజ్ అవుతుంది, మీ వెబ్సైట్ హ్యాక్ అవ్వద్దు, అయితే మీకు నెట్వర్క్ పరంగా మీకు ఇన్ఫర్మేషన్ స్టీల్ అవ్వదని చెప్పొచ్చు అలా అని ఆ సెన్స్లో వస్తుంది అనమాట. ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీ పరంగా మనకి ఎక్కువ వైడ్లీ వాడరు అనమాట. ఇది రెడ్ హ్యాట్ వచ్చేసి మనకి ఇది ఎలాగైతే బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్ వాడతారు. కొన్ని సందర్భాలు రెడ్ టీమ్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే సైబర్ అటాక్స్ పరంగా సిస్టమ్ ఒక సిస్టమ్ యొక్క సెక్యూరిటీ టెస్ట్ చేయడానికి మాత్రం ఎలా అయితే ఓ రెడ్ హ్యాట్ అంటే ఉంటారో వాళ్ళంతా గ్రూప్‌గా ఫార్మ్ అవ్వడం రెడ్ హ్యాట్ అంటారన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఇవన్నీ కూడా మనకి ఏది హ్యాకర్స్ పరంగా రెడ్ హ్యాట్ వచ్చి మనకి విజిలెంట్ హ్యాకర్స్ హూ యూజ్ అగ్రెసివ్ మెథడ్స్ టు స్టాప్ అవర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనమాట. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వాడడానికి రెడ్ హ్యాట్ వచ్చి దానికి ఉపయోగపడతారు. గ్రే హ్యాట్ వచ్చేసి హ్యాకర్స్ హూ ఇల్లీగల్లీ బ్రీచ్ నెట్వర్క్ వితౌట్ మాలిషియస్ ఇంటెంట్ ఆర్ మోటివ్ అంటే వారికి రాంగ్ ఇంటెన్షన్స్ లేకుండా వారి నెట్వర్క్‌ని బ్రీచ్ చేయడం అనమాట. బ్లూ హ్యాట్ వచ్చేసి మనకు అమెచ్యూర్స్ అనమాట వితౌట్ ఎ డిజైర్ టు లెర్న్ ఆర్ లుకింగ్ ఫర్ రివెంజ్ అనమాట. సో వీరు వచ్చి అమెచ్యూర్స్ హ్యాకర్స్ అనమాట. అంటే కొత్తగా నేర్చుకున్న వారు కానీ వారికి ఎలాంటి కూడా వారికి రివెంజ్ కోసం మాత్రమే చేస్తున్న వారు కానీ వారు నేర్చుకోవడానికి అలా చెప్పొచ్చు. గ్రీన్ హ్యాట్ వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వారు అవుతుంటారు వారు హ్యాకింగ్ ప్రొఫెషనాలిటీ దాని పరంగా చెప్పొచ్చు అనమాట. మనకి 6 టైప్స్ ఆఫ్ మనకు హ్యాకర్స్ అవుతుంటారు వారి పరంగా మీకు ఇక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని ప్రాసెస్ మీరు చదువుకోవచ్చు, మీరు డిస్కషన్ ఆప్షన్స్ అవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 144కి విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్లో ఏది కింద పార్ట్ కాదంటున్నమాట. ఫోటోనా, ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ డొమైనా, ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ డొమైనా or else @ or username. So part of the email address అని పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ అడ్రస్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా చూసినట్టయితే సార్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ @gmail.com లేకపోతే సింపుల్గా sscgl@gmail.com అనేది ఒక వెబ్ అడ్రస్, ఇది ఒక ఈమెయిల్ అడ్రస్. లేకపోతే @yahoo.com అనేది ఒక ఈమెయిల్ అడ్రస్. ఆర్ @outlook.com అనేది ఒక ఈమెయిల్ అడ్రస్. ఆర్ ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ నాది ఒకటి ఉంది కాదు, నాది ఒక ఈమెయిల్ అడ్రస్ .gov.in. మీరు కనుక ఒక ఆఫీసర్ అయితే తప్పకుండా మీకు ఒక ఈమెయిల్ ఇస్తుందన్నమాట. నాకు కూడా ఇలాంటి ఒక ఈమెయిల్ చూసినప్పుడు నాకు అర్థమైంది. సో చూసినట్టయితే మీరు ఇలా ఏ చూసుకున్నా ఒక ఈమెయిల్ అడ్రస్లో మీరు చూసినట్టయితే బేసిక్గా దాంట్లో ఏది పార్ట్ ఉంది, దీంట్లో ఇక్కడ ఫోటో వచ్చిందా లేదు కాదు కదా. సో అక్కడ ఏమన్నా ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏమంటే ఈ gmail.com అయినా yahoo.com అయినా outlook.com అయినా geo.gov అని ఇవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. నెక్స్ట్ సింబల్ ఉందా అన్నిట్లో ఎస్ ఉంది సార్. నెక్స్ట్ యూజర్ నేమ్ ఉందా అంటే ఎస్ యూజర్ నేమ్ కూడా ముందు ప్రిఫర్డ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షన్ 3 ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు ఉన్నదల్లా విచ్ ఇస్ నాట్ అని అంటే మనకు ఆప్షన్ ఏ ఉండదు, మన ఫోటో ఉండదు కాబట్టి దాంట్లో యూజర్ ఈమెయిల్ అడ్రస్ మన ఫోటో ఉండదు. సో ఫోటో ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ typically consists of the user name and the @ symbol and the email service provider's name. Example, the username @example.com అనమాట. సో ఫోటో ఇస్ నాట్ స్టాండ్ ఫర్ కాంపోనెంట్ ఆఫ్ ది ఈమెయిల్ అడ్రస్ అని చెప్పొచ్చు అనమాట. అది మనకి చెప్పడం జరిగింది అనమాట ఇందాక. సో ఫోటో అది ఉండదు. ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ మన డొమైన్ నేమ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి మనకు అసోసియేట్ విత్ ఈమెయిల్ అకౌంట్. కాకపోతే ఈమెయిల్లో మన ఫోటో పంపించుకోవచ్చు అనమాట. ఈమెయిల్ ఇది డిజిటల్ మెసేజ్ అనమాట. ఈమెయిల్ అంటే ఏంటి, ఒక డిజిటల్ మెసేజ్ అనమాట. ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకు రెసిపియెంట్కి వెళ్తాం లెటర్ లాగా అనమాట. ఫస్ట్ ఈమెయిల్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై హూమ్ అంటే రే టామిల్సన్. ఫస్ట్ ఈమెయిల్ ఎవరు, రే టామిల్సన్ అనమాట. ఎప్పుడైతే మనం సెండ్ అని ఈమెయిల్ ఒక సెలెక్ట్ అడ్రస్కి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు మనకి ఏం తెలుసు, మనకు 2 అడ్రస్ మనకు అదే విధంగా ఫ్రమ్ అడ్రస్ ఇలా ఉన్నట్టు మనకు లెటర్కి ఎలా ఉంటే అలా ఉంటుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎదురు మనకి ఎవరికైతే కనిపించకూడదు అని ఉంటుంది అనమాట. సో ఈమెయిల్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈమెయిల్కి వెళ్ళిన ఒక హెడర్ ఉంటుంది అనమాట. దాంట్లో కోడ్ స్నిపెట్ పరంగా మనకి ఎసెన్షియల్ అథెంటికేట్ ఈమెయిల్ మెసేజ్ ఉంటుంది, అందులో ఉంటుంది అనమాట. దాని సెంటర్ మన రెసిపియంట్ అది ఉంటుంది, ఇమేజ్ ఒక ఆప్షన్ అని ఉంటుంది. ఈ ఈమెయిల్ ఏంటిది ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట. ఇది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మనకు ప్రస్తుతానికి కమ్యూనికేషన్ ఫార్మాట్లో మనకి చెప్పొచ్చు. బీసీసీ అంటే సిసిసి అంటే ఇవన్నీ కూడా మనకు ఉండే బ్లైండ్ కార్బన్ కాపీ అండ్ 2 అడ్రస్ వేరే ఉంటాయి. కార్బన్ కాపీస్ వచ్చేసి మనకి ఇదేంటే ఆ లిస్ట్ వచ్చి మనకు అది అందరికీ కనిపిస్తుంది అనమాట. సో లిస్ట్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ది అదర్ రెసిపియంట్స్ అనమాట. బట్ బ్లైండ్ కార్బన్ కాపీస్ దీంట్లో మనకి బీసీసీ పెడతారు, అప్పుడు మనకి అది
ఇది ఎవరైతే ఉంటుందో అది ఓన్లీ వారికి మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో అది బీసీసీ అండ్ హెచ్సీసీ మనకు టిపికల్ జీమెయిల్ ఒక ఈ కంపోజింగ్ పార్ట్ మనకి ఈమెయిల్ అనమాట. సో ఇక్కడ మనం 2 పెడుతున్నాం, ఇక్కడ జీసీసీ పెడతాం, బీసీసీ పెడతాం. ఇక సబ్జెక్ట్ పెట్టి మన కింద బాడీ పెడతాం, బాడీ పెట్టాం కింద సెండ్ పెట్టే ముందు మనకి ఇక్కడ పిన్ పెడితే అటాచ్మెంట్స్ వస్తుంది. అదేవిధంగా లింక్ పెట్టిన లింక్ వస్తుంది అనమాట. ఎమోజీస్ పెట్టవచ్చు, డ్రైవ్ నుంచి మనం ఫోటోస్ పెట్టవచ్చు ఇక్కడ మీద. అదేవిధంగా దీని పాస్పోర్ట్ కూడా పెట్టవచ్చు అనమాట. సిగ్నేచర్ పెట్టవచ్చు. ఇవన్నీ కూడా మనకి అటాచ్మెంట్స్ చెప్తే మనకు అలా మనం పెట్టవచ్చు అనమాట. లేదా డిలీట్ చేయాలంటే మాత్రం బిన్ అనేది డిలీట్ చేయవచ్చు, క్రాస్ పెట్టవచ్చు అనమాట. అది మ్యాగ్నిమైజ్ చేసుకుంటే ఈ వీడియోని మనం అక్కడ మ్యాగ్నిమైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వీడియోస్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ ఈమెయిల్ మనకి ఏవి పార్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 145 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కీబోర్డ్ షార్ట్ కట్స్ యూస్ టు ఎంటర్ ఎ న్యూ లైన్ ఇన్ సేమ్ సెల్ ఇన్ వర్క్షీట్ ఎంఎస్ ఎక్సెల్ 2010. ఎంఎస్ ఎక్సెల్ 2010లో మనకు ఈ కింద ఇచ్చిన షార్ట్ కట్లు ఏది వాడితే మనం నెక్స్ట్ లైన్లో న్యూ లైన్లో సేమ్ సెల్లో మనకు వెళ్తామని చెప్తున్నారు అన్నమాట. సో షార్ట్ కట్స్ ఎప్పుడైనా ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్స్ మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రివైజ్ చేసుకుని తప్పకుండా ఇలాంటి క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉందన్నట్టు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ కనుక మీరు చేసిన మాత్రం సేమ్ సెల్లో మనకి వెళ్ళాలంటే అప్పుడు మాత్రం న్యూ లైన్లో వెళ్ళాలంటే అప్పుడు ఈ ఆల్ట్ ప్లస్ ఎంటర్ వాడవచ్చు అనమాట. సో ఆల్ట్ ప్లస్ ఎంటర్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇట్ అలౌస్ అండ్ యూజర్ టు స్టార్ట్ ఎ న్యూ లైన్ క్రియేట్ ఎ లైన్ బ్రేక్ విత్ ఇన్ ఎ సెల్స్ కంటెంట్. ఆ సెల్ లోపల మాత్రం అంటే నెక్స్ట్ లైన్ పోకుండా సెల్ ఉంది. ఇది ఎప్పుడైతే మనకు హెల్ప్ఫుల్ ఎప్పుడవుతుందంటే మనకు ఒక టెక్స్ట్ ఫార్మాట్ని మనకు సెల్లో యాడ్ అంటే మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం వితౌట్ టెక్స్ట్ మర్జింగ్ చేయకుండా మనకు క్రియేటింగ్ అడిషనల్ బైస్ అంటే అడిషనల్ సెల్స్ క్రియేట్ చేయకుండా చేయాలంటే ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్ 2010 నుంచి ఈ యొక్క షార్ట్ కట్స్ వచ్చి ఇప్పుడు ఉండడం జరిగిందన్నమాట. సో కంట్రోల్ ప్లస్ ఎంటర్ చేయగానే మనకి షార్ట్ కట్ ఏం చేస్తుంటే మనకి ఇది ఒక యూజర్కి మన డేటాని మనకు మల్టిపుల్ సెలెక్టెడ్ సెల్స్కి సైమల్టేనియస్గా మనకి ఎంటర్ చేస్తున్నమాట. సో ఇది ఎప్పుడు వాడతారంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్. దిస్ కీబోర్డ్ షార్ట్ కట్ యూస్ టు ఎంటర్ ద సేమ్ డేటా టు కంటెంట్ ఇంటూ ది మల్టిపుల్ సైడెడ్ సెల్స్ సైమల్టేనియస్గా మల్టిపుల్ సైడెడ్ సెల్స్ మనకి ఇది ఆ డేటాని ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ మనం చెప్పినట్టు మనకు లైన్ సేమ్ లైన్లో మనకు వితౌట్ అలవింగ్ అంటే మనకు అది దాని కెపాసిటీ పెంచుతుంది అనమాట. ట్యాబ్ ప్లస్ ఎంటర్ వచ్చేసి మనకి ఇది కాంబినేషన్ ఆఫ్ స్టాండర్డ్ కీ అనమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్కి వాడరు ముఖ్యంగా ఇది. సో ట్యాబ్ ఫిజికల్ వచ్చి మనకి ఏంటంటే మనకి యాక్టివ్ సెల్ నుంచి మన నెక్స్ట్ సెల్కి రైట్ సైడ్కి యాక్టివ్ సెల్ నుంచి మన రైట్ సైడ్కి ఎంటర్ అవ్వడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా నావిగేషన్ వాడతారు ట్యాబ్ కీని. ట్యాబ్ ప్లస్ ఎంటర్ దీనికి స్పెసిఫిక్గా అసైన్ లేదు. నెక్స్ట్ వచ్చి మన షిఫ్ట్ ప్లస్ ఎంటర్ వచ్చేసి మనకి ఇది ఒక స్టాండర్డ్ కీ కాదు మనకి ఎంఎస్ 2010లో. సో ఇవన్నీ కూడా మన స్టాండర్డ్ కీస్ పరంగా మాత్రం రెండే మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రెండు మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక. నెక్స్ట్ malicious program that does not replicate automatically 146 malicious program that does replicate automatically ట్రోజన్ హార్స్. ఎందుకంటే ట్రోజన్ హార్స్ ఈజ్ malicious. ఇవన్నీ కూడా మనకు దీస్ ఆర్ ఆల్ malicious software. These are all malicious softwares which are even called as which are also called as malwares అన్నమాట. malwares. సో ఈ మాల్ అనే టర్మ్ ఇక్కడ ఇది వేర్ అనే టర్మ్ అవుతుందో ఇది తీసుకొని మాల్వేర్స్ అని చెప్పాను. సో మాల్వేర్స్లో మనకు ట్రోజన్ హార్స్, వామ్ అండ్ జాంబీ ఉంటాయి. సో వామ్ అయితే పురుగుల మాదిరిగా ఇవన్నీ రిప్లికేట్ అవుతాయి. జాంబీ కూడా ఒకసారి ఇచ్చి మళ్ళీ అవుతాయి. సో వైరస్ కూడా అలాగే అనమాట. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ రిప్లికేటింగ్ అండ్ సెల్ఫ్ రిప్లికేటింగ్ అనమాట. ఇవన్నీ మ్యానిపులేట్ అవుతాయి అంటే డబుల్ అవుతాయి. కానీ ట్రోజన్ హార్స్ అలా కాదు. ట్రోజన్ హార్స్ మనకు అది డెడికేట్ ఉంటుంది కానీ అది ఒక వైరస్. అది కూడా మన ఒక ప్రోగ్రామ్ని డిస్టర్బ్ అండ్ మనకు అదేవిధంగా డ్యామేజ్ చేస్తూ ఉంది. సో ట్రోజన్ హార్స్ malicious ప్రోగ్రామ్ దట్ డిస్గైజెస్ ఇట్స్ లెజిటిమేట్ ఆర్ హార్మ్లెస్ సాఫ్ట్వేర్ పరంగా అంటే నేను మంచి అంటే ఎలాంటి హార్మ్ చేయని సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది. కానీ ఇది వైరస్ వామ్స్ లాగా మాత్రం రిప్లికేట్ అవ్వదు అనమాట. వైరస్ వామ్స్ అయితే ఉంటాయో మనకు జాంబీస్ అవుతున్నాయి మనకు రిప్లికేట్ అవుతూ ఉంటారు అనమాట. వాటి malicious యాక్టివిటీ అదే డేటా థెఫ్ట్, స్పైయింగ్ అదేవిధంగా డ్యామేజ్ చేయడానికి ఉంటుంది అనమాట వాటికి ఫంక్షనాలిటీ. ఇండియాస్ ఫస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదంటున్నమాట అది రైట్ సార్. అది ఏది విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడా లేకపోతే టాటా కమ్యూనికేషన్. ఇండియాస్ ఫస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదని అడుగుతున్నారు. క్వశ్చన్ కాస్త జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్, అదేవిధంగా కాస్త మన కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఇది చెప్పవచ్చు అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఐఎస్పీ అనమాట. నెట్వర్కింగ్లో మనకు కంప్యూటర్స్ నెట్వర్క్స్లో. సో ఇండియాస్ ఫస్ట్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అంటున్నారు? ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి మనకు విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, దాన్ని విఎస్ఎన్ఎల్ అనేవారు అనమాట. ఈ విఎస్ఎన్ఎల్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఇయర్. ఈ విఎస్ఎన్ఎల్ వచ్చేసి మనకు ఇప్పుడు విఎస్ఎన్ఎల్ దాన్ని పిలవట్లేదు మనం. అది చెప్తాను అది కూడా ఎందుకు. దీన్ని 1995లో దీన్ని ఫస్ట్ టైం దీన్ని మొదలడం జరిగింది అనమాట. 1995లో దీన్ని ఫస్ట్ టైం దీన్ని ఇట్ వాజ్ స్టార్టెడ్ బట్ లేటర్ రాను దాంట్లో ఇక విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే దాంట్లో. కాకపోతే దాంట్లో ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ ఉండేవారు. దాంట్లో వారికి స్టేక్స్ వాటికి వాటా కూడా వారి ఉండేవి. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బీఎస్ఎన్ఎల్ లాగే అమ్మేస్తున్నారు.
మనం ఎందుకు ఆపేస్తారు ఒక ఆర్గనైజేషన్‌ని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయక బేసిక్‌గా చెప్తున్నా. ఎంప్లాయీస్ ఎప్పుడైనా ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి చాలా మోర్ ఇంపార్టెన్స్. సో, ఎంప్లాయీస్ ఒక గవర్నమెంట్ సర్వీస్ ఏదైతుందో వారు నీతి నిజాయితీగా పనిచేసి మాత్రం దాని గ్రోత్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు ఎదుగుతాయి, ఇక్కడ ఎందుకు ఎదగట్లేదు అంటే కంప్లసెన్సీ పెరుగుతుందన్నమాట. సో, అందరూ గనుక వాళ్ళు అలా ఫోకస్ చేస్తే మనం తప్పకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మనం వర్క్ చేసినప్పుడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం చేసినప్పుడు వాటి యొక్క ఎఫిషియన్సీ పెంచాలి. వాటి యొక్క అవుట్‌పుట్‌ని పెంచాలా. అలా చేయకే అప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ లాస్ పాలిసీస్ మేకింగ్ రాంగ్ డెసిషన్స్ వల్ల కూడా మనకది స్టేక్స్ అమ్మడం జరిగింది. ఆ స్టేక్స్ అమ్మేసిన తర్వాత 2008 ఇది టాటాగా మారిందనమాట. సో, బీఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ ఏందంటే మనకు విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనమాట. ఇట్ వాస్ ఫస్ట్ పబ్లిక్‌లీ అవైలబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ఇండియా అనమాట. ఇట్ వాస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఇయర్ ఏది మనకు పబ్లిక్ సెక్టర్ 1986లో చేయడం జరిగిందన్నమాట. కానీ ఇట్ ఫర్దర్‌గా ఇప్పుడు మనం ఇట్ ఈస్ నోన్ యాస్ టాటా కమ్యూనికేషన్స్ అని నేను చెప్పడం జరుగుతుందన్నమాట. విప్రో లిమిటెడ్ వచ్చేసి మనకి ఏదైతే మన కింద ఇంకో ఆప్షన్ ఉందో మనకు విప్రో లిమిటెడ్ వచ్చేది మనకది ఒక ఇండియన్ ఎంఎన్సీ అనమాట. ఇది మనకు ఐటీ సర్వీస్ ప్రొవైడ్ ఐటీ కన్సల్టింగ్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడ్ చేసి మన హెడ్ క్వార్టర్స్ బెంగుళూరులో ఉంది. ఏదైతే 1945 అజిమ్ ప్రేమ్‌జీ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ ఫౌండ్ చేయడం జరిగిందన్నమాట. ఒక ఆయిల్ కంపెనీ ఫర్దర్‌గా అంత పెద్ద కంపెనీగా మారింది. మనకి విప్రో అనేది ఒకప్పుడు ఒక ఆయిల్ ఆర్గనైజేషన్, ఆయిల్ కంపెనీ అనమాట బేసిక్‌గా అది. ఇవన్నీ కూడా వాల్యుయేషన్ క్వెషన్ పరంగా చేస్తాం. మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ వచ్చి మనకి ఒక ఎంఎన్సీ ఇది ఒక ఐటీ ప్రొవైడ్ సర్వీస్ ఐటీ సర్వీసెస్ బిజినెస్ కన్సల్టింగ్ అవుట్‌సోర్సింగ్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది దీని హెడ్ క్వార్టర్స్ బెంగుళూరులో ఉంది. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ది 1981 ఎవరి ద్వారా అంటే మన నారాయణ మూర్తి ద్వారా అనమాట. టాటా కమ్యూనికేషన్ వచ్చి మన ఇండియన్ టెలికాం కమ్యూనికేషన్ మన కంపెనీ అనమాట. ఇది ఒక పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్‌లో ఇది హెడ్ క్వార్టర్ ముంబైలో ఉందన్నమాట. సో, బీఎస్ఎన్ఎల్ బేసిక్ లోగో ఇలా ఉండేది. బీఎస్ఎన్ఎల్ కింద ఉండేదన్నమాట. సో, టాటా కంపెనీ మీరు చూసిన వీఎస్ఎన్ఎల్ ఒక గ్రాఫ్ చూసిన 1994లో వీఎస్ఎన్ఎల్ పబ్లిక్ ఇంటర్నెట్ ఇండియాకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. 45 ఎంబీ స్పీడ్‌తో మనకు బ్యాండ్ విడ్త్‌తో మనకది. ఆ స్పీడ్ సర్క్యూట్‌లో మనకు సి సబ్ సి కేబుల్ ద్వారా స్టార్ట్ చేశారు. కానీ అక్కడి నుంచి ముందుకెళ్తా ఉంటే మనకు దాని ఫర్దర్‌గా 1998లో మనకది ఐపీ సెకండ్స్ మన వీపీఎన్ అంటే ఇంట్రొడ్యూస్ చేసిందన్నమాట. కానీ 2000 టాటా గ్రూప్ వచ్చి దాని 25% స్టేక్స్ అని తీసుకోవడం జరిగింది ఇది వీఎస్ఎన్ఎల్‌లో. వాళ్ళతో అలా టేక్ ఓవర్ చేసుకుంటూ మాత్రం దాంట్లో మనకు కొన్ని మార్పులు చేసుకుంటూ పోర్ట్‌ఫోలియో పరంగా అయినా లేకపోతే మనకు డిజిటల్ ఎక్సర్సైజ్ పరంగా అయినా అదైతే మనకి ఇన్నోవేటివ్ వన్ స్టాప్ అంటే క్లౌడ్ ఎనేబుల్మెంట్ ప్లాట్‌ఫామ్ పరంగా తీసుకుంటే మాత్రం నాకు ఫర్దర్‌గా అది పూర్తిగా టాటా కమ్యూనికేషన్ అది అవతరించిందనమాట. నెక్స్ట్ అజిమ్ ప్రేమ్‌జీ వచ్చేసి మనకి వీరొక స్మాల్ ఒక అంటే ఫ్యామిలీ ఓన్ ఆయిల్ కుకింగ్ కంపెనీని విప్రో లిమిటెడ్‌గా ఇది మార్చడం జరిగిందన్నమాట. ఒక మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్ పరంగా మార్చడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళ మేజర్ ప్రాపర్టీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ ఆల్మోస్ట్ ఒక $21 బిలియన్ సో ఫార్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగిందన్నమాట. వాడి డేట్ ఆఫ్ బర్త్ కాస్త 24 జూలై 24 1945 అనమాట. సో, వారి విప్రో అండ్ చైర్ ఆఫ్ విప్రో లిమిటెడ్ అనమాట. ఫౌండర్ అండ్ చైర్ అనమాట. వీరొచ్చేసి మనకు నారాయణమూర్తి. సో, మూర్తి గారు ఎన్ఆర్ నారాయణమూర్తి కో ఫౌండర్ అనమాట. ఆగస్ట్ 20, 1946లో వీరిని అంటే వారప్పుడు పుట్టడం జరిగిందనమాట. సో, వీరు ఇన్ఫోసిస్ ఒక మేజర్‌గా ఈ 12 లిస్టెడ్ గ్రేటర్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫార్చ్యూన్ మ్యాగజైన్ పరంగా వీరు ఉన్నమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టర్ కూడా వీరిని టైమ్స్ మ్యాగజైన్ వీరిని చెప్పడం జరిగిందన్నమాట. సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ ఐటీ సర్వీసెస్ పరంగా కంపెనీ పరంగా ఇది రెవెన్యూ పరంగా ఇది చెప్పడం జరిగింది. సో, వీరు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ కూడా వీరికి పొందడం జరిగిందన్నమాట. సో, బిగ్గెస్ట్ పరంగా వారు చెప్పొచ్చు. అది ఈ యొక్క క్వెషన్‌కి వాల్యూ అడిషన్. నెక్స్ట్ క్వెషన్ విత్ రెస్పెక్ట్ టు ది ఈమెయిల్ పరంగా పీఓపీ అంటే దేనేమంటున్నాడు? పీఓపీ అనేది చూసినా మాత్రం మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఈమెయిల్ అంటే ఏంటిది? ఈమెయిల్ అంటే మరి ఏం చేస్తున్నాం ఇక్కడ మనం డేటాని ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది మనం దీంట్లో ఏం చేస్తున్నాం దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఇది ఎలా వస్తుందంటే సార్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట. నెట్వర్క్ ప్రోటోకాల్స్‌లో మనకి ఇవన్నీ దాని పరంగా జరుగుతుందన్నమాట. ఈ నెట్వర్క్ ప్రోటోకాల్స్‌లోని మనకి ఏంటంటే ఫర్దర్‌గా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. టీసీపీ ఐపీ అయినా లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా! టీసీపీ ఐపీ లేకపోతే మనకి ఏది హెచ్‌టిటిపి హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్‌లో అలాంటిది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అయితే ఉందో మనకి అది దీనిలో రూల్ చేస్తుందన్నమాట. సో, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వచ్చేసి మనకి ఇందులో విత్ రెస్పెక్ట్ టు ఈమెయిల్ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వచ్చేసి మనకి ఇది ఒక అంటే ఈమెయిల్ రిట్రీవ్ చేయడమైనా అదేవిధంగా ఒక మెయిల్ సర్వర్ క్లయింట్ పంపించడమైనా దానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్‌లో. సో, దీనిలో ఒక కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో ఇంటర్నేషనల్‌లో మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనకు అదేవిధంగా రిమోట్ మెయిల్ సర్వర్‌కి ఇది మనకిది హోస్ట్ మెషిన్‌కి ఇది యాక్సెస్ చేస్తుందన్నమాట. సో, ఈ టీసీపీ ఐపీ ద్వారా మనకు ఈ ప్రోటోకాల్ ద్వారా మనకి ఇది ఏంటంటే మనకు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కూడా దీంట్లో మనకి ఎండ్ యూజర్‌కి ఈమెయిల్ మనకది అనుసంధానమై వేరే పీఓపీస్ వచ్చేసి మనకు మెసేజ్ పుల్ చేస్తాయన్నమాట. మెసేజ్ పుల్ చేసి ఆ తర్వాత ఫర్దర్‌గా మనకి ఇవి ఈమెయిల్ రిసీవ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుందన్నమాట ఎస్ఎంటీపీ ఇవన్నీ. సో, ఎస్ఎంటీపీ సెండింగ్ మెయిల్స్ అయినా రిమోట్ మెయిల్ సర్వర్స్ అయినా ఇవన్నీ కూడా దానికి ఉపయోగపడతాయన్నమాట. మెయిల్ సర్వర్ పరంగా ఇది ఆ క్వెషన్‌కి ఆన్సర్. అండ్ మనకు ఒకసారి ఇంటర్ కనెక్టింగ్ ప్రోటోకాల్స్ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మీకు మళ్ళీ కాన్సెప్ట్స్ పెట్టాను. టీసీపీ ఐపీ ఎన్ని ప్రోటోకాల్స్ చదువుతున్నాయి. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎఫ్టీపీ మన సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్‌టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, టెర్మినల్ నెట్వర్క్ అదేవిధంగా పీఓపీ పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ప్రోటోకాల్ 3 అయినా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అయినా లైక్ ఇవన్నీ కూడా మీకు చాలా ఉన్నాయి కదా! రియల్ టైమ్ ప్రోటోకాల్, రిసోర్స్ టైమ్ ఆర్ఎల్‌పీ రిసోర్స్ లొకేటర్ లొకేషన్ ప్రోటోకాల్, రూట్ యాక్సెస్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా మీకు డైనమిక్ హోస్ట్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో, కైండ్లీ గో త్రూ దట్ ఎగ్జాంపుల్స్ వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు లిస్ట్ ఔట్ చేయడం జరిగిందన్నమాట. ఇలస్ట్రేటివ్ పరంగా ఎక్కడెక్కడ వాటి ఎలా కనిపిస్తాయి. హెచ్‌టిటిపిఎస్ వచ్చి మనకు వెబ్‌సైట్స్ మన ముందు ఇలా కనిపిస్తుందన్నమాట. ఫైల్ షేరింగ్‌లో మనకు ముఖ్యంగా
అదేవిధంగా ఎఫ్‌టిపి వచ్చి మనకు ఇది మన డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకొని చూసుకోవచ్చనమాట అది. సో, నెక్స్ట్ క్వెషన్ 149 సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వేర్ బేస్డ్ ఆన్ సెకండ్ మీరు ఇక్కడ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది ఒకసారి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ పూర్తిగా చూసుకోండి. సో, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ బేస్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ బేస్డ్ అనమాట. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ పూర్తిగా ట్రాన్సిస్టర్ బేస్డ్ అనమాట. సో, డిఫరెంట్ జనరేషన్స్‌లో మనం చూసినట్టు మాత్రం మనకు డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ జనరేషన్ మనం వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. సో, సెకండ్ వచ్చేసి మనకి ప్రైమరీ ఫస్ట్ జనరేషన్‌లో వాడేవారనమాట. ప్రైమరీలీ ఫస్ట్ జనరేషన్‌కి వాడేవారనమాట. దాన్ని 1940స్, 1950స్ మధ్య చెప్పొచ్చనమాట. దాంట్లో యూనివాక్ వచ్చేసి మనకు పూర్తిగా ఇవి వాక్యూమ్ ట్యూబ్స్ పరంగా, ఎలక్ట్రానిక్ స్విచ్చింగ్ పరంగా, యాంప్లిఫికేషన్ పరంగా అప్పట్లో ఉండేవి, వాడుకలో ఉండేవి. నెక్స్ట్ తర్వాత ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ట్రాన్సిస్టర్స్ మనకి సిగ్నిఫికెంట్ అడ్వాన్స్‌మెంట్ వచ్చేసి మన ఫర్దర్ రావడం వల్ల మనకి 1950స్, 1960స్ వరకు ఇవి వాక్యూమ్ ట్యూబ్స్ రిప్లేస్ చేసి ఎక్కువ సైజ్‌ని, రిలయబిలిటీని, పవర్ యొక్క మేనేజ్మెంట్‌ని చాలా తగ్గించాయనమాట. నెక్స్ట్ సిలికాన్ చిప్స్ వచ్చేసి మనకి ఫర్ రెగ్యులర్‌గా మనకి ఏవైతే మనకి ఫర్దర్‌గా ఉన్నాయో మనకివి ఇవి మెచ్యూర్డ్‌గా ఇప్పుడు మన థర్డ్ జనరేషన్ వాడడం జరిగిందన్నమాట. దీంట్లో ఆ తర్వాత ర్యామ్ రావడం, అదేవిధంగా ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ రావడం వల్ల ఇది యొక్క ఎఫిషియన్సీ పెరిగింది. అదేవిధంగా సైజ్ తగ్గింది, రిలయబిలిటీ కూడా పెరిగిందన్నమాట. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ కూడా తగ్గిందన్నమాట. బయో ఆప్టిక్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏదైతుందో మనకు ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఇది బయాలజికల్, ఆప్టికల్ కాంపోనెంట్స్ మనం వాడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన లేటెస్ట్ అడ్వాన్స్ జనరేషన్ ఏదైతుందో మనకి ఇది ఫిఫ్త్ జనరేషన్ ఇది వాడడం జరుగుతుందన్నమాట. సో, ఈ జనరేషన్‌లో సిగ్నిఫికెంట్ చేంజెస్ రావడం జరిగిందన్నమాట. సో, ఫస్ట్ జనరేషన్‌లో చూసినట్లయితే మీరు మనకు వాక్యూమ్ ట్యూబ్స్ వాడడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ మన సెకండ్ జనరేషన్ మన ట్రాన్సిస్టర్ వాడడం జరిగింది. 1951, 1964 మధ్యలో ఈ యొక్క జనరేషన్ 1950స్, 1960స్ చెప్పొచ్చు అనమాట. 1960స్, 1970స్ వరకు మన థర్డ్ జనరేషన్ వాడడం జరిగింది. ఐసీస్ వాడడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడడం జరిగింది. ఫోర్త్ జనరేషన్ వచ్చి ప్రెజెంట్ నుంచి మనకు అప్పటి నుంచి వీఎల్ఎస్ఐ అనమాట. వెరీ లార్జ్ స్కేల్, అల్ట్రా లార్జ్ స్కేల్ మనకేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనమాట. ఫిఫ్త్ జనరేషన్ వచ్చి మనకు ప్రెజెంట్‌లో వచ్చి మనకు బయో చిప్స్‌ని వాడడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇక ఏదో పీరియాడిక్ ఒకసారి రికలెక్షన్ అనమాట. సో, ట్రాన్సిస్టర్స్ రిప్లేస్ వాక్యూమ్ ట్యూబ్స్ అదేవిధంగా ఇట్ వాస్ ఇన్వాల్వ్డ్ ఈ ట్రాన్సిస్టర్స్ ఎవరు వాడారంటే ఎవరు ఇన్వైట్ చేశారంటే బెల్ ల్యాబ్స్ ద్వారా. అది కూడా వాల్టర్ హెచ్ బ్రైటన్ అనే అతను 1902, 1987 బతకడం జరిగింది. జాన్ బైడెన్ అండ్ విలియం బి షాక్లీ ఇవి డెవలప్ చేశారనమాట. ఈ కంప్యూటర్ సెకండ్ జనరేషన్‌లో మనం పంచ్ కార్డ్స్ అది ప్రింటౌట్స్ పరంగా ఇవి వాడేవారనమాట. ఇందులో TX10 వాస్ ద ఫస్ట్ కంప్యూటర్ దట్ యూజ్డ్ ట్రాన్సిస్టర్స్. ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1956 అనమాట. ఫస్ట్ కంప్యూటర్ దట్ యూజ్డ్ ట్రాన్సిస్టర్స్ అంటే మనకి ఈ క్వెషన్ పెట్టొచ్చు అనమాట. ఇది మీరు పాయింట్‌ని. సో, ఈ సెకండ్ జనరేషన్ మెషిన్స్ ఏవైతున్నాయో మనకి వైడ్లీ బిజినెస్ అండ్ సైంటిఫిక్ జాబ్స్ అప్పట్లో హై లెవెల్ ప్రోగ్రామింగ్ పరంగా అయితే ఉందో మనకి లాంగ్వేజ్ ఏవైతున్నాయో ఈ ఫోర్ట్రాన్, ఫార్ములా ట్రాన్స్లేటర్ అదేవిధంగా హోబార్డ్ ఇది మనకు కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ వాటి పరంగా వాడేవారనమాట. ఇదంతా కూడా వాల్యుడేషన్ అనమాట. సో, ఇది ఫస్ట్ జనరేషన్ పోల్చుకుంటే మాత్రం మనకి ఏదంటే అప్పట్లో ఫాస్టర్‌గా ఉండేది, సైజ్ తగ్గింది, స్పీడ్ ఉండేది. ఎనర్జీ ఎఫిషియన్సీ పెరిగింది కంపేర్డ్ టు ఫస్ట్ జనరేషన్ అనమాట. సో, వీళ్ళు మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డిస్క్స్ పరంగా మ్యాగ్నెటిక్ కోర్ పరంగా వీళ్ళు అంటే దీంట్లో వాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెకండ్ జనరేషన్ కొన్ని ఫీచర్స్ అనమాట. సో, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఫీచర్స్ ఏవైతున్నాయో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నోట్స్ పరంగా ఇచ్చినప్పుడు పూర్తిగా ఇదని మీరు క్లాస్ నోట్స్ మీరు రిఫర్ చేయండి అనమాట. నెక్స్ట్ ఇదంతా వాల్యూ అడిషన్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ కీ యూజ్డ్ టు ఈజ్ టు క్లోజ్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి ఏ డాక్యుమెంట్ ఏది వాడతారని షార్ట్ కట్ వాడతారు. కంట్రోల్+W ఇస్ షార్ట్ కట్ కీ అనమాట. సో, కంట్రోల్+W కీ షార్ట్ కట్ కీ వాడతారు అనమాట. ఇది క్లోజింగ్ కోసం వాడతారు ఇది. ఇది నార్మల్‌గా మీరు అన్నిట్లో వేరే వాటి కూడా వాడొచ్చు. మీరు ట్రై చేయొచ్చు అనమాట. క్లోజింగ్ కోసం వాడతారు. కంట్రోల్+ అనేది కొద్దిగా న్యూ డాక్యుమెంట్ కోసం వాడతారు అనమాట. కంట్రోల్ సేవ్ అనేది సేవ్ కోసం వాడతారు మనకిది. సో, ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ మనకు దేనికి వాడతారంటే సార్ మనకి ఇవి ఈ పర్పస్ కోసం వాడతారనమాట. కంట్రోల్ షార్ట్ కట్ వచ్చేసి మనకి ఇది ఒక స్టాండర్డ్ ఫంక్షన్ దీనికి ఉండదు. ఫంక్షనాలిటీ దీని పరంగా లేదు కాబట్టి నేను అది చెప్పలేదు మీకు. కంట్రోల్ షార్ట్ కట్ వచ్చేసి మనకి ఇది టు సేవ్ ది కరెంట్ డాక్యుమెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పొచ్చు అనమాట. అది మనకు ఆ సేవ్ కానప్పుడు మనకి అది సేవ్ యాజ్ కూడా ఆప్షన్ మన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందన్నమాట. కంట్రోల్ వచ్చి మనకు న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా కంట్రోల్ వచ్చి మనకు డాక్యుమెంట్ క్లోజ్ చేయడం ఉపయోగపడుతుంది. ఇవి టిపికల్‌గా మనం ఏదైతే ఉందో మనకు కంట్రోల్ కీతో పాటు మనం వాడే షార్ట్ కట్స్ అవుతున్నాం మనకు ఎంఎస్ వర్డ్‌కి దానికోసం మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క షార్ట్ కట్ కీని. ఇది ఎండ్ సార్ ఇది. సో, ఇది